Good morning, everyone. Welcome to the class. Yes, Venkatesh, class already started. Please type in the comment section, everybody. Am I visible to you? Everybody type in the comment section. Good morning, Venkatesh, Sravanti, Somya, Bhavana, Gadari, Prasanna, Srividya, ST, Naveen, Ashok, Kavita, Snehasri, Raghu. Yes, welcome to the class. సో ఎంతమందికి ఇది ఫస్ట్ క్లాస్, ఎంతమంది ఓరియంటేషన్ జాయిన్ అయ్యారండి? టైప్ ఇన్ ద కామెంట్ సెక్షన్ మీ అని చెప్పి టైప్ చేయండి. గుడ్ గుడ్ ఓకే. సో ఎంతమందికి ఇది ఫస్ట్ క్లాస్ 1 అని టైప్ చేయండి. ఎంతమందికి ఇది ఫస్ట్ క్లాస్ వాళ్ళు టైప్ చేయండి, 1 అని చెప్పి టైప్ చేయండి. జస్ట్ గివ్ మీ అ సెకండ్. Yes, Srikanth, welcome to the class. So let me see your comments. ఓకే, ఎంతమంది న్యూ స్టూడెంట్స్? భావన, స్రవంతి, గడారి, అశోక్, ప్రసన్న. ఓకే ఓకే, చాలా మంది స్టూడెంట్స్ జాయిన్ అవుతారు, అందుకే ఐ జస్ట్ వెయిటింగ్. రిషా, వాసు. ఓకే, let me share the screen. ఎస్ అండి, మనం యూపీఎస్సికి ప్రిపేర్ అయినా టిఎస్పిసి ప్రిపేర్ అయినా మనకు కామన్ గా కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయండి. దానిలో ఒకటి ఇండియన్ పాలిటీ అనమాట. ఓకేనా, ఇండియన్ పాలిటీ ఏంటంటే యూపీఎస్సీలో ఉంది, మనకి టీఎస్పీఎస్సీ ఉంది అండ్ ఏపీఎస్సీ కూడా ఉంది. గ్రూప్ 1, గ్రూప్ 2 అన్ని ఎగ్జామ్స్ లో ఉన్న కామన్ సబ్జెక్ట్ వచ్చేసి పాలిటీ, వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్. ఇది కాకుండా జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామీ ఇవి కూడా కామన్ సబ్జెక్ట్స్ అనమాట. ఓకేనా, ఈవెన్ గ్రూప్ 1 లాంటి దానిలో అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ అలాంటివి కూడా ఉన్నాయి, అది కూడా యూపీఎస్సీకి కామన్ సబ్జెక్ట్. లెట్ us see. మీ అందరికి కూడా సిలబస్ పోస్ట్ చేశారా టెలిగ్రామ్ లో? టైప్ ఇన్ ద కామెంట్ సెక్షన్. గ్రూప్ 2 సిలబస్, గ్రూప్ 1 సిలబస్ పోస్ట్ చేశారా? ఒకసారి చూడండి, ఒకసారి గ్రూప్ లో పోస్ట్ చేస్తాం, జస్ట్ సి. ఎస్, సో ఆల్రెడీ నేను ఏపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 పీవైక్యూస్ కానీ యూపీఎస్సి పీవైక్యూస్ అన్ని కూడా మన ఛానల్లో పెట్టాను. నేను అడ్మిన్ చెప్తా మీకు ఫార్వర్డ్ చేయమని, ఒకసారి చూడండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. నేను అది క్లాస్ లో కూడా డిస్కస్ చేస్తాను మీకు. బట్ ఐ జస్ట్ సేయింగ్, మనం ఎప్పుడు ఏంటి అంటే ఏ ఎగ్జామ్ వచ్చినా, ఏ యూపీఎస్సీ ఎగ్జామ్ అయినా, గ్రూప్ 1 అయినా సరే, ఏ ఎగ్జామ్ వచ్చినా సరే వి సాల్వ్ ద పేపర్ అనమాట ఎగ్జామ్ అయిపోగానే. ఓకేనా, సో ఈ మన ఛానల్లో ఉన్నాయి. ఇది టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కూడా ఉంది. ఎస్, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఉంది, ఏపీఎస్సీ గ్రూప్ 1 కూడా ఉంది. నెక్స్ట్, మనం క్లాసెస్ వినేటప్పుడే మనం ఏం చేస్తామంటే టీఎస్పీసీ గ్రూప్ 1 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, ఏపీఎస్సీ గ్రూప్ 1 పేపర్ అండ్ టీఎస్పీసీ గ్రూప్ 2, ఏపీఎస్సీ గ్రూప్ 2 పేపర్స్ కూడా మనం సబ్జెక్ట్ వైజ్ ఆర్ సిలబస్ వైజ్ మనం చూస్తాం అనమాట. అండ్ యూపీఎస్సీ పీవైక్యూస్ కూడా మీకు చెప్తారు, ఎందుకంటే ప్రస్తుతం ఎగ్జామ్ స్టాండర్డ్ వచ్చేసి యూపీఎస్సీ స్టాండర్డ్ ఉంది గ్రూప్ 1. హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ విత్ మీ? గ్రూప్ 1 పేపర్ చూసారా? ఈ ఇయర్ ఏపీఎస్సీ కానీ
టిఎస్పిఎస్సి కానీ ఎంతమంది చూసారు? గ్రూప్ యూపీఎస్సీ స్టాండర్డ్ లో ఉంది. సో గ్రూప్ 2 కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 కనుక ప్రిపేర్ అవుతున్నట్టయితే గ్రూప్ 2 కూడా ఏ స్టాండర్డ్ అంటే గ్రూప్ 1 స్టాండర్డ్ లో వస్తుంది తప్ప నార్మల్ గా ఈజీగా రాదు. ఈజీ అంటే ఏంటంటే సింగిల్ లెటర్స్ అనమాట. ఓకేనా, పైన ఒక క్వశ్చన్ ఇచ్చేసి కింద ఏబిసిడి అని సింపుల్ గా ఇస్తారు. అది సింపుల్ వే. యూపీఎస్సీ స్టాండర్డ్ అంటే ఏంటి? ఒక 4 స్టేట్మెంట్లు ఇచ్చి ఆప్షన్స్ లో ఏ 1 and 2, బి 2 and 3, ఓకేనా, సి 3 and 4, డి 4 and 1 ఏది కరెక్ట్ అని అడుగుతారు అనమాట. ఇది చాలా హై లెవెల్. దీనివల్ల ఏంటంటే మోర్ టైం టేకింగ్ ఉంటుంది అనమాట. పేపర్ కూడా లెందీ ఉంది. ఈవెన్ మీరు చూడండి ఎస్ఐ ఎగ్జామ్ కానీ కాన్స్టేబుల్ ఎగ్జామ్ అయినా సరే మన ఏపీ కానీ తెలంగాణ కానీ పేపర్ టఫ్నెస్ పెంచారు. ఓకేనా, మనం ఆ స్టాండర్డ్ లోనే ప్రిపేర్ అవుతాం మన ఇన్స్టిట్యూట్ లో. ఓకేనా, పాలిటీయే కాదు మిగతా సబ్జెక్ట్స్ అన్ని కూడా ఏంటంటే ఆ స్టాండర్డ్ లో మనం ప్రిపేర్ అవుతాం. ఎస్, గుడ్. అంటే మీకు అర్థం కావాలి ఈ విషయం. ఎందుకంటే గ్రూప్ 2 ప్రీవియస్ ఇయర్ పేపర్ చూసామనుకోండి, మనం టీఎస్పిఎస్సి మనది 2016 లో జరిగింది కానీ ఏపీఎస్సి చూసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, చాలా ఈజీ అనిపిస్తాయి అనమాట. కానీ మనం మాత్రం ఆ స్టాండర్డ్ ప్రిపేర్ మనం అయితే హై స్టాండర్డ్ లో ప్రిపేర్ అవుతాం. అప్పుడు ఏమైంది అంటే ఈజీ క్వశ్చన్స్ వచ్చినా పెట్టగలం, టఫ్ క్వశ్చన్స్ వచ్చినా పెట్టగలం. ఎస్, నెక్స్ట్ చూద్దాం. ఇదంతా నేను లాస్ట్ సెషన్ లో చెప్పానండి మీకు. ఏంటి అంటే ఐ రిపీట్ దట్ అగైన్. ఇవాళ ఫస్ట్ డే క్లాస్ కాబట్టి మీరు అందరు కూడా జాయిన్ అయ్యారు కాబట్టి చూద్దాం. సో ఇక్కడ చూడండి, మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏంటి అంటే ఆస్పిరెంట్స్ ఉన్నారనమాట. అండ్ దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మన సబ్జెక్ట్ స్టార్ట్ చేసే ముందు, ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. లెఫ్ట్ సైడ్ కనుక మీరు చూస్తే మనకి ఆస్పిరెంట్స్ ఉన్నారు. రైట్ సైడ్ చూస్తే ఆఫీసర్స్ ఉన్నారు అనమాట. వీళ్ళందరూ కూడా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ వీళ్ళందరూ అనమాట. ఓకేనా, యూపీఎస్సీ జాబ్ క్రాక్ చేసిన వాళ్ళు, క్లియర్ చేసిన వాళ్ళు అనమాట. సో ఈ ఆస్పిరెంట్స్ నుంచి ఇట్లా ఆఫీసర్స్ అవ్వాలంటే కనుక వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఒక సక్సెస్ స్టోరీ అనేది ఉందన్నమాట. అంటే వీళ్ళు చెప్పుకోవడానికి, అంటే వీళ్ళు ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, వాళ్ళు కూడా మీలానే స్టార్ట్ చేసి ఉండొచ్చు కదా జీరో నుంచి. వాళ్ళు ఎలా స్టార్ట్ చేశారు, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా క్రాక్ చేశారు అనే దానికి ఒక సక్సెస్ స్టోరీ ఉందన్నమాట. సో మనందరికి కూడా ఒక సక్సెస్ స్టోరీ ఉండాలి. అంటే మనం కూడా చెప్పడానికి మేము ఇలా ట్రై చేసాం, ఇలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసాం. అందరికి కూడా ఛాలెంజెస్ అనేది కామన్ లేదు. ఇలా వీళ్ళు ఏం ఫేస్ చేస్తుంటే మనకు కూడా ఒక స్టోరీ ఉండాలి. సో మీ అందరికి కూడా ఒక స్టోరీ ఉండాలి కాబట్టి వీళ్ళందరూ ఫాలో అయిన ఒక కామన్ థింగ్స్ చెప్తాను నేను. అంటే సబ్జెక్ట్ పర్ఫెక్ట్ అవడానికి, బేసిక్ గా సబ్జెక్ట్ పర్ఫెక్ట్ అవడానికి, ఎగ్జామ్ క్రాక్ చేయడానికి వీళ్ళు ఏం చేశారో చెప్తాను. ఓకేనా, వీళ్ళందరూ కూడా ఏం ఫాలో అయ్యారంటే కొన్ని గ్రౌండ్ రూల్స్ ఫాలో అయ్యారండి. టైప్ చేయండి జిఆర్ అని. టైప్ జిఆర్. జిఆర్ అంటే ఏంటి? గ్రౌండ్ రూల్స్, షార్ట్ కట్. ఓకేనా, వీళ్ళందరూ కొన్ని గ్రౌండ్ రూల్స్ ఫాలో అయ్యారు. మనం కూడా ఈ గ్రౌండ్ రూల్స్ ఫాలో అవుతే కంపల్సరీ కూడా సబ్జెక్ట్ పర్ఫెక్ట్ అవుతాం. ఫస్ట్ తర్వాత ఎగ్జామ్ కూడా క్రాక్ చేస్తాం. ఓకేనా, అదేంటో చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలి, మన క్లాసెస్ కోసం ఏం చేయాలో చెప్తా. ఫస్ట్ మనం ఏం చేయాలంటే డైలీ ఖచ్చితంగా మీరు మార్నింగ్ 8:30కి డైలీ లైవ్ అనేది అటెండ్ కావాలండి. ఆర్ కనుక మిస్ అవుతే, మార్నింగ్ కనుక మిస్ అవుతే అదే రోజు మేము మీకు యాప్ లో అప్లోడ్ చేస్తాం. ఓకేనా, యాప్ లో మేము మీకు వీడియో అప్లోడ్ చేస్తాం. ఆ వీడియోని ఆ రోజు నైట్ పడుకునే ముందే కంప్లీట్ చేసేయాలి. ఓకేనా, ఎంతమంది ఇంకా అగ్రీ చెప్పండి. 1 అని చెప్పి టైప్ చేయండి. ఇది నాట్ ఓన్లీ పాలిటీ, అన్ని సబ్జెక్ట్స్ కూడా. ఓకేనా, టైప్ 1. యాక్చువల్లీ నేను టైప్ చేయమని ఎందుకంటే మీరు యాక్టివ్ ఉంటారని. ఓకేనా, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఆల్రెడీ వింటర్ ఇది, అవునా కదా, చాలా కూల్గా ఉంది బయట. సో ఐ వాంట్ యూ టు బి యాక్టివ్. ఓకేనా, మీకు కూడా ఇంటరాక్టివ్ ఉంటుంది కదా. దిస్ ఇస్ నాట్ అన్ ఆఫ్లైన్ సెషన్. ఆన్లైన్ లో ఏంటి అంటే వీ హ్యావ్ అదర్ థింగ్స్ కదా. మన ఇంట్లో ఉంటాం, లేకపోతే స్టడీ హాల్లో ఉంటాం, లేకపోతే పీజీలో ఉంటాం, కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, 100% అటెన్షన్ ఇవ్వాలి క్లాస్ కి. అంటే ఈ క్లాసెస్ జరిగేటప్పుడు మీరు ఇంక ఏ అదర్ వర్క్స్ పెట్టుకోకండి. ఓకేనా, ఏ వర్క్స్ పెట్టుకోకుండా ఫుల్ 100% అటెన్షన్ క్లాస్ కి ఇవ్వండి. ఓకేనా, ఎంతమంది ఇస్తున్నారు చెప్పండి. టైప్ 2 అని చెప్పి టైప్ చేయండి. ఇదేంటంటే మనం ఇచ్చే కమిట్మెంట్ బేసికల్గా. ఈ వితౌట్ దిస్ మనం ఏ ప్రిపరేషన్ కూడా చేయలేం, అవునా కదా. జస్ట్ నేను ఏదో క్లాసెస్ చెప్పేసి వెళ్ళిపోయి అలా కాదు కదా. మూడోది, ఈ ప్రిపరేషన్ అనే రోజు కూడా ఏంటి అంటే అదర్ ఎంగేజ్మెంట్స్ ఏమున్నా సరే పోస్ట్ పోన్ చేసుకోండి. ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ అనుకోండి, మెడికల్ ఎమర్జెన్సీ అనుకోవచ్చు, మీ ఇంట్లో వాళ్ళకి అనుకోవచ్చు, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మ్యారేజ్, మీ సొంత బ్రదర్ది సిస్టర్ది సిబ్లింగ్స్ మ్యారేజ్ అనుకో, అలాంటి అటెండ్ అవ్వండి. బట్ మిగతా అన్ని కూడా పోస్ట్ పోన్ చేయండి. ఫస్ట్ ఏంటి అంటే యూ కంప్లీట్ ద సిలబస్, ఫస్ట్ క్లాసెస్ కంప్లీట్ చేయండి. ఓకేనా, అది ఇంపార్టెంట్. అండ్ ఫైనల్ ఏంటి అంటే డైలీ గోల్ సెట్టింగ్ అనేది మనం క్లాస్ లో చేస్తాం, డైలీ చేస్తాం. చేస్తేనే మనకి అది గుర్తుంటుంది అనమాట మన మైండ్ లో. కానీ అప్పుడు మనకి విల్ హ్యావ్ ఎ మోటివేషన్ టు స్టడీ. ఎస్, సో ఆ డైలీ గోల్ సెట్టింగ్ ఏంటో నేను చెప్తా ఇప్పుడు క్విక్ గా. లెట్ us see.
ఆల్రెడీ ఓరియంటేషన్ లో డిస్కస్ చేసాం, బట్ ఇవాళ చాలా కొత్త స్టూడెంట్ జాయిన్ అయ్యారు కాబట్టి ఐఎమ్ రిపీటింగ్. సో వాట్ ఈస్ మై మిషన్? నా మిషన్ ఏంటి అంటే టు మేక్ యూ సెల్ఫ్ సఫిషియెంట్ అండ్ సెల్ఫ్ డిపెండెంట్ పాలిటీ సబ్జెక్ట్ లో మీరు ఎలా నేర్చుకుంటారంటే, మీకు రేపొద్దున కరెంట్ అఫైర్స్ లో ఏమైనా టాపిక్ వస్తే మీరు ఆటోమేటిక్ గా లింక్ చేసుకోగలుగుతారు అనమాట టెక్స్ట్ బుక్ కి. క్లాస్ లో సార్ ఇది చెప్పారు అని చెప్పి అలా లింక్ చేసుకులా చేస్తా. అండ్ సెకండ్ ఏంటంటే మీ అందరితో గ్రౌండ్ రూల్స్ ఫాలో అయ్యేలా చూస్తే అండ్ మీరు అల్టిమేట్ గా సక్సెస్ అచీవ్ వరకు విల్ బి విత్ యూ. నెక్స్ట్ చూడండి. సో 3 స్టేజెస్ ఆఫ్ గోల్ సెట్టింగ్ చూద్దామండి. అందరు కూడా మీ నోట్బుక్ లో రాసుకోండి. ఆల్రెడీ రాసుకున్న వాళ్ళు ఉంటే యూ జస్ట్ రిపీట్ ఇట్. అందరు కూడా చెప్పండి, వాట్ ఈస్ యువర్ లాంగ్ టర్మ్ గోల్? మీరు ఫైనల్ గా ఏమవుదాం అనుకుంటున్నారు చెప్పండి. యూపీఎస్సీయా, గ్రూప్ 1, గ్రూప్ 2 ఆర్ ఎనీ గవర్నమెంట్ జాబ్? ఎనీథింగ్ ఈస్ ఫైన్. ఏ ఎగ్జామ్ అయినా టఫే, ఏ ఎగ్జామ్ కైనా లక్షల్లో కాంపిటీషన్ ఉంది. సో ఏ ఎగ్జామ్ కూడా మనకి చిన్నది పెద్దది లేదు ఈ రోజులలో. ఓకేనా? వాట్ ఈస్ యువర్ లాంగ్ టర్మ్ గోల్? అందరు కూడా టైప్ చేయండి కామెంట్ సెక్షన్ లో. ఇది మనం డైలీ చేస్తామండి. మీకు డైలీ కూడా మన మైండ్ కి, మనం సబ్ కాన్షియస్ మైండ్ మనం డైలీ చెప్తాం దిస్ ఈజ్ మై గోల్, దిస్ ఈజ్ మై గోల్ అని. అప్పుడు ఏమైంది అంటే మన డే కూడా అలానే ఉంటుంది. ఓకేనా? ఎస్, అందరు కూడా టైప్ చేయండి. గుడ్. మీరైతే అన్ని ఎగ్జామ్స్ రాయండి నా దృష్టిలో అయితే. యూ రైట్ గ్రూప్ 2, గ్రూప్ 1 కూడా అటెంప్ట్ చేయండి, యూపీఎస్సీ కూడా ట్రై చేయండి, తప్పేం లేదు. ఓకేనా? ఇఫ్ వి థింక్ వీ కెన్ అచీవ్ ఇట్. మనం అనుకుంటే మనం చేయగలుగుతాం. ఎస్, గుడ్ గుడ్, మంచిగా ఇస్తున్నారు రిప్లైస్. గుడ్ గుడ్. నెక్స్ట్, వాట్ ఈస్ యువర్ మిడ్ టర్మ్ గోల్? మిడ్ టర్మ్ గోల్ అంటే ఏంటి అంటే కమింగ్ 2-3 మంత్స్ లో ఏం చేయబోతున్నాం? కమింగ్ 2-3 మంత్స్ లో మనం ఏం చేయబోతున్నాం అండి? మనం సిలబస్ అనేది కంప్లీట్ చేయబోతున్నాం. అంటే ఇప్పుడు పాలిటీ కంప్లీట్ చేస్తాం, మీరు కూడా చదువుతారు. ఎకనామీ కంప్లీట్ చేస్తాము, సొసైటీ కంప్లీట్ చేస్తాం, అండ్ ఆల్సో మన ఇది తెలంగాణ మూవ్మెంట్ కంప్లీట్ చేస్తాం. ఇట్లా అన్ని సబ్జెక్ట్స్ కూడా సిలబస్ కంప్లీట్ చేయాలి. అందరు కూడా టైప్ చేయండి సిలబస్ కంప్లీట్ అని చెప్పి. మిడ్ టర్మ్ గోల్, వాట్స్ యువర్ మిడ్ టర్మ్ గోల్? టు కంప్లీట్ ద సిలబస్. మరి దీని తర్వాత ఏముంటుంది సార్ అంటే, క్లాసెస్ విని చదవడం తర్వాత ఏముంటుంది అంటే యూ హ్యావ్ టు డూ రివిజన్ అండ్ ఆల్సో యూ హ్యావ్ టు డూ మాక్ టెస్ట్. అది నేను తర్వాత చెప్తాను మిడ్ టర్మ్ గోల్ అయ్యాక. ఎస్, గుడ్ గుడ్, ఎవ్రీబడి ఈజ్ యాక్టివ్, ఐమ్ హ్యాపీ. నెక్స్ట్ అందరు కూడా లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకుంటారు చాలా మంది. కొద్ది తక్కువ మంది మిడ్ టర్మ్ గోల్ పెట్టుకుంటారు. చాలా తక్కువ మంది అంటే ఫ్యూ పర్సెంటేజ్ పీపులే షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకుంటారు. షార్ట్ టర్మ్ గోల్ అంటే ఏంటి అంటే ఇవాళ మనం ఏం చేసాము అనేది మ్యాటర్. నేను ఆల్రెడీ చెప్పే ఓరియంటేషన్ లో ఒక మంచి ప్రోవర్బ్ ఉంది. ఏంటి? మంచి సేయింగ్ ఉంది. ఏంటి? మనం రేపు ఏమవుతాము అనేది ఎలా డిసైడ్ అవుతుంది అంటే ఇవాళ మనం ఏం చేసామనే దాన్ని బట్టి ఉంటుంది. ఓకేనా? ఇవాళ మనం ఎక్సర్సైజ్ చేసామనుకోండి, ఫ్యూచర్ లో మనకి హెల్త్ ఉంటుంది. అవునా కదా? ఇవాళ మనం మంచి డైట్ తింటే రేపు ఫ్యూచర్ లో హెల్త్ ఉంటుంది. అలానే ఈ రోజు మనం ఏం చేసామనేది ఇంపార్టెంట్. సో షార్ట్ టర్మ్ గోల్ ఏంటంటే టుడేస్ టార్గెట్. ఇవాళ మీ టార్గెట్ ఏం చెప్పండి? వాట్స్ యువర్ టార్గెట్? కంప్లీటింగ్ అటెండింగ్ పాలిటీ క్లాస్. అవునా? తర్వాత టెక్స్ట్ బుక్ చదవడం. ఎస్ సార్, క్లాస్ అటెండ్ అయ్యి టెక్స్ట్ బుక్ చదవడం. అట్లనే అన్ని సబ్జెక్ట్స్ కూడా. ఇది ఇవాళ మీ టార్గెట్. ఇది కంపల్సరీ కూడా మీరు ఫినిష్ చేయాలి. అవునా? అందరు కూడా టైప్ చేయండి టుడేస్ టార్గెట్ అని. లైక్ ఎలా అయితే ఇవాళ మనం బ్రేక్ఫాస్ట్ చేస్తామో, ఎలా అయితే మనం ఇవాళ లంచ్ చేస్తామో, అలానే వీ షుడ్ హ్యావ్ ఎ టార్గెట్ ఫర్ టుడే. గుడ్. ఇవాళ క్లాస్ విన్నాం, టెక్స్ట్ బుక్ చదవడం. గుడ్. నేను మీకు డైలీ మిమ్మల్ని అడుగుతాను నేను. ఓకేనా? డైలీ మిమ్మల్ని లాంగ్ టర్మ్ గోల్ ఏంటి, మిడ్ టర్మ్ గోల్ ఏంటి, షార్ట్ టర్మ్. ఎందుకంటే ఇది ఒక 5-10 మినిట్స్ ప్రాసెస్, బట్ ఇట్ విల్ హ్యావ్ మోర్ ఎఫెక్ట్ అనమాట మీ పైన. మీ ఫోకస్ కూడా చాలా పెరుగుద్ది అండ్ ఆల్సో మీ మెమరీ కూడా పెరుగుద్ది సూన్. గుడ్ గుడ్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అందరూ కూడా ఒక 2 మినిట్స్ క్లోజ్ యర్ ఐస్. నేను చెప్పింది కుదిరితే బయటికి రిపీట్ చేయండి, లేదా మైండ్ లో రిపీట్ చేసుకోండి. ఇది ఏంటంటే ప్రీ క్లాస్ రిచువల్. ప్రీ క్లాస్ రిచువల్ అంటే డైలీ మనం క్లాస్ స్టార్ట్ చేసే ముందు మనం ఒక ఇంటెన్షన్ పెట్టుకోవడం అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం సడన్ గా వచ్చి క్లాస్ లో కూర్చుంటాం, మార్నింగ్ లేస్తాం, రెడీ అవుతాం, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడతాం, కొంచెం డిస్టర్బెన్స్ ఉండొచ్చు ఎవరికైనా సరే. ఈవెన్ నేను కూడా క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఇది చేస్తాను అనమాట. సో జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ ఫర్ 2 మినిట్స్. నేను చెప్పింది రిపీట్ చేయండి మైండ్ లో కానీ బయటికి కానీ. బయట రిపీట్ చేసే బెస్ట్, కుదరపోతే మైండ్ లో రిపీట్ చేయండి. ఓకేనా? ఒక 4 స్టేట్మెంట్స్. క్లోజ్ యర్ ఐస్. ఫస్ట్ స్టేట్మెంట్ చెప్తా వినండి. ఐ ఆమ్ ఫోకసింగ్ ఆన్ మై క్లాస్. మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్ చెప్పండి, ఐ ఆమ్ ఫోకసింగ్ ఆన్ మై క్లాస్, ఐ ఆమ్ ఫోకసింగ్ ఆన్ మై క్లాస్, ఐ ఆమ్ ఫోకసింగ్ ఆన్ మై క్లాస్. అంటే ఏం చెప్తారు? నేను నా క్లాస్ పైన ఫోకస్ పెడతాను, నాకు ఇంకా మిగతా వాటితో సంబంధం లేదు, క్లాస్ అయ్యేవారు. నెంబర్ 2, ఐఎమ్ 100% లిజనింగ్ అండ్ అబ్జర్వింగ్.
నేను 100% సార్ చెప్పేది వింటున్నా అండ్ అబ్జర్వ్ చేస్తున్నాను. ఇంకా మిగతా వర్క్స్ ఏం చేయట్లేదు అండ్ మిగతా థాట్స్ లేవు. చాలా మంది స్టూడెంట్ నాకు చెప్తారు, నేను క్లాస్ వింటుంటే థాట్స్ వస్తాయి సార్ అని చెప్పి. ఆ థాట్స్ కూడా ఉండవు. సో ఐఎమ్ 100% లిజనింగ్ అండ్ అబ్జర్వింగ్. ఐఎమ్ 100% లిజనింగ్ అండ్ అబ్జర్వింగ్. 3. ఐఎమ్ ఈజీలీ అండర్స్టాండింగ్ మై క్లాస్. ఓకేనా? ఐఎమ్ ఈజీలీ అండర్స్టాండింగ్ మై క్లాస్. ఐఎమ్ ఈజీలీ అండర్స్టాండింగ్ మై క్లాస్. ఎందుకు చెప్తున్నాం ఇది? నా క్లాస్ చాలా ఈజీగా అర్థమవుతుంది. చాలా మంది స్టూడెంట్స్ కి అర్థం కావట్లేదని ఫీలింగ్ ఉంటుంది కదా. ఫస్ట్ మన మైండ్ చెప్పాలి, నా క్లాస్ చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎందుకు? నాకు అర్థం చేసుకునే కెపాసిటీ ఉంది అండ్ ఆల్సో సార్ కూడా ఈజీ చెప్తున్నారు. 4. ఐఎమ్ ఏబుల్ టు రిమెంబర్ ఈజీలీ. మనందరికి కూడా మెమరీ పవర్ ఇంపార్టెంట్ అండి. మనం ఎంత క్లాస్ విన్నాం, ఎంత చదివాం కాదు, గుర్తుండడం ఇంపార్టెంట్. కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు రిమెంబర్ ఈజీలీ. నాకు మెమరీ పవర్ చాలా ఎక్కువ ఉంది. సే దిస్ టు యువర్ సబ్ కాన్షియస్ మైండ్. ఓకేనా? ఐఎమ్ ఏబుల్ టు రిమెంబర్ ఈజీలీ. ఐఎమ్ ఏబుల్ టు రిమెంబర్ ఈజీలీ. ఐఎమ్ ఏబుల్ టు రిమెంబర్ ఈజీలీ. సో నేను ఒకసారి రివైజ్ చేస్తాను. 4 వినండి. ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ మై క్లాస్. ఐఎమ్ 100% లిజనింగ్ అండ్ అబ్జర్వింగ్. ఐఎమ్ ఈజీలీ అండర్స్టాండింగ్ మై క్లాస్ అండ్ ఐఎమ్ ఏబుల్ టు రిమెంబర్ ఈజీలీ. ఎస్, 4 స్టేట్మెంట్స్ అయినాయా? అందరూ కూడా ఒకసారి ఐస్ ఓపెన్ చేయండి. హౌ యు ఆర్ ఫీలింగ్ నౌ? ఎంతమందికి ఫ్రెష్ గా అనిపిస్తుంది చెప్పండి. ఎంతమందికి ఒక మైండ్ చేంజ్ అయినట్టు అనిపిస్తుంది చెప్పండి. 1% చేంజ్ ఉన్నా చెప్పండి. ఓకేనా? 1 డేకే 100% చేంజ్ వస్తాను నేను చెప్పలేను, బట్ టైప్ ఇన్ ద కామెంట్ సెక్షన్. డూ యూ ఫీల్ ఎనీ చేంజ్ ఆర్ నో? నో అన్నా చెప్పండి. సార్ నాకు ఏం చేంజ్ లేదన్నా చెప్పండి. ఓకేనా? టైప్ ఇన్ ద కామెంట్ సెక్షన్. గుడ్. భావన is saying yes. శ్రవంతి saying yes. కవిత yes. గుడ్. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం 8 బ్యాచెస్ కి ఇది ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసామండి ఈ సిస్టమ్ అనేది. ఓకేనా? అండ్ అందరికి కూడా వాళ్ళ ఫోకస్ లెవెల్, అటెన్షన్ లెవెల్ పెరిగిపోయింది. ఎందుకంటే ఈ రోజుల్లో అటెన్షన్ చాలా కష్టం. అవునా కదా? మనకి ఎప్పుడు డైవర్షన్, డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. మొబైల్ ఫోన్ కానీ ఏదైనా సరే. అవునా కదా? దానికి వీ నీడ్ టు డూ దిస్. గుడ్. ఇప్పుడు చూడండి, నేను పాలిటీ క్లాస్ గురించి చెప్తా ఎక్స్క్లూజివ్. అది ఏంటి అంటే, మన క్లాస్ వచ్చేసి డైలీ లైవ్ ప్లస్ రికార్డెడ్ వీడియో ఉంటుంది. మనం ఏం చేస్తామంటే 100 hours చెప్తాం అనమాట. ఓకేనా? అంటే పాలిటీ టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేస్తాం. కంప్లీట్ గా అంటే మీరు రేపు పొద్దున ఓపెన్ చేస్తే ఏ లైన్ చదివినా మీకు అర్థమవుతుంది. ఓకేనా? పాలిటీ టెక్స్ట్ బుక్ అని చాలా మందికి భయం కూడా, అర్థం కావట్లేదు అయితే. సో నేనేం చేస్తానంటే ఐ విల్ మేక్ ఇట్ ఈజీ. సెకండ్, లక్ష్మీకాంత్ టెక్స్ట్ బుక్ లో ఉన్న కాన్సెప్ట్ అని కూడా మనం సింప్లిఫై చేస్తాము. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మన చాప్టర్స్ లో అక్కడక్కడ వచ్చినప్పుడు మనం వీల్ ఎక్స్ప్లెయిన్. అండ్ ఫైనల్ ఏంటి అంటే డైలీ డౌట్ సెషన్ ఉంటుంది. డైలీ మీరు ఏం చేయాలంటే సబ్జెక్ట్ విన్నాక డైలీ మీరు డౌట్స్ అడగాలి. అండ్ ఈ రోజు చెప్పింది ఆ రోజు చదువుకున్న టెక్స్ట్ బుక్ లో రేపు వచ్చి కూడా డౌట్ అడగాలన్నమాట. మీ డౌట్స్ అడిగిన కొద్ది ఏమైంది అంటే అవి సాల్వ్ అయినప్పుడు మీకు గుర్తుంటుంది. అండ్ దిస్ ఈజ్ మస్ట్. నెక్స్ట్, ఓకే, ఏపీఎస్సి గ్రూప్ 1 పేపర్ లో అంటే ఇయర్ జనవరిలో జరిగిందండి. ఎందుకంటే వీఆర్ టేకింగ్ రిఫరెన్స్. అండ్ టీఎస్పీసీ లో కూడా వచ్చే క్వశ్చన్స్ డైరెక్ట్ గా మన లక్ష్మీకాంత్ టెక్స్ట్ బుక్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ ఏంటో చెప్తారు. ఇవన్నీ క్వశ్చన్స్ డైరెక్ట్ అనమాట. అంటే మీరు క్లాస్ వింటే గనక కేర్ఫుల్ గా మీరు ఇవి ఆన్సర్ చేయొచ్చు. అది మీకే అర్థమవుతుంది. అండ్ అప్కమింగ్ గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా మీరు అన్ని క్వశ్చన్స్ పెట్టడానికి ట్రై చేయండి. ఓకే? సో అది ఎగ్జామ్ అయ్యాక స్టూడెంట్స్ ఇచ్చిన రివ్యూస్ చూడండి. కొంతమంది 20 to 28 ఆన్సర్ చేశారంట. ఒక అబ్బాయి ఏమో 20 క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు డైరెక్ట్ గా. అంటే జస్ట్ క్లాస్ వింటే దే కెన్ అటెంప్ట్. అండ్ పాలిటీ ఈజ్ వెరీ స్కోరింగ్ అనమాట. మనకు కనుక సబ్జెక్ట్ బాగా అర్థమయ్యేలా చెప్పే వాళ్ళు ఉన్నా, రివిజన్ చేయించినా సరే మనకి ఏమైంది అంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇదన్నీ కూడా మా స్టూడెంట్స్ ఇచ్చిన రివ్యూస్ బేసికల్లీ. సో నేను ఆల్రెడీ ఓరియంటేషన్ లో చెప్పానండి వై పాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పేసి 3 రీజన్స్. ఒకటి, ఫస్ట్ ఏంటి అంటే ఎగ్జామ్ క్లియర్ చేయడానికి. ఓకేనా? మనకి ఎగ్జామ్ సిలబస్ లో ఉంది కాబట్టి వీఆర్ స్టడింగ్ పాలిటీ అండ్ అది క్లియర్ చేయడానికి యూజ్ అయింది. సెకండ్ ఏంటంటే యాజ్ ఆస్పిరెంట్ గా మీకు తెలియాలన్నమాట. బయట న్యూస్ పేపర్ లో చూసినప్పుడు ఒక టాపిక్ మనకు అసలు అర్థం కాకపోవచ్చు. ఓకేనా? మీకు డైలీ పార్లమెంట్ గురించి కానీ, గవర్నర్ గురించి కానీ, ఎవరో ఒకరి గురించి న్యూస్ ఉంటేనే ఉంటుంది. అది అర్థం కావాలంటే ఏంటి, మన పాలిటీ వీ షుడ్ కంప్లీట్. ఎప్పుడైతే మనం ఫస్ట్ పాలిటీ టెక్స్ట్ బుక్, లక్ష్మీకాంత్ టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేస్తామో స్టాటిక్, అప్పుడు మీకు డైనమిక్ పార్ట్, కరెంట్ అఫైర్స్ అర్థమవుతుంది. లేకపోతే కరెంట్ అఫైర్స్ జరిగేది మనకు అర్థం కాదన్నమాట. ఓకే, అదే ఇచ్చా. అండ్ మూడోది వచ్చేసి ఏంటంటే యాజ్ అన్ ఆఫీసర్ గా మీరు ఒక నిష్పక్షపాతంగా ఉండాలన్నా ఆర్ మీరు ఒక ఇంపార్షియల్ గా బిహేవ్ చేయాలన్నా సరే యూ నీడ్ లక్ష్మీకాంత్ లైక్ పాలిటీ అనమాట. పాలిటీ సబ్జెక్ట్ మీ మైండ్ లో ఉండాలి. అండ్ మీకు ట్రైనింగ్ లో కూడా చెప్తారు ఎలా ఉండాలి ఎలా అని చెప్పేసి. ఓకేనా? ఇది నేను మళ్ళీ చెప్తాను మీకు. నెక్స్ట్, జస్ట్ మనం ఫాలో అయ్యే మెథడ్ ఏంటో చెప్తారండి. బెస్ట్ లెర్నింగ్ మెథడ్. బెస్ట్ లెర్నింగ్ మెథడ్ వచ్చేసి అంటే బేసిక్, మీడియం, అడ్వాన్స్. మనం బేసిక్ అంటే ఇది చాలా మైన్యూట్ థింగ్. ఓకే, ఎన్సీఆర్టీ లెవెల్లో నుంచి స్టార్ట్ చేసి అడ్వాన్స్ లెవెల్ అంటే కరెంట్ అఫైర్స్ లింక్ చేసే వరకు చెప్తాను అనమాట. అండ్ మీరు కూడా యాక్టివ్గా ఉండాలి క్లాస్ లో. ఓకేనా?
యూ షుడ్ బి యాక్టివ్, యూ షుడ్ బి ఆస్కింగ్ డౌట్స్ అనమాట. అప్పుడు నాకు కూడా చెప్పడానికి ఇట్ విల్ బి మోర్ గుడ్. నెక్స్ట్ చూడండి, వై పాలిటీ అని చెప్పుకున్న. అసలు పాలిటీ అంటే ఏంటి జనరల్ గా మీకు రఫ్ గా చెప్పాలంటే, పాలిటీ ఇస్ సెట్ ఆఫ్ రూల్స్ అనమాట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకొని మనం గవర్న్ చేసుకోవడమే పాలిటీ. అసలు ఎలా స్టార్ట్ అయింది ఈ పాలిటీ అంటే, మనం ఒకప్పుడు ఎర్లీ మ్యాన్ లాగా ఉండేవాళ్ళం. ఓకే, ఇది ఆంథ్రోపాలజీ నుంచి తీసుకున్నాను నేను ఈ కాన్సెప్ట్ అనేది. ఎర్లీ మ్యాన్ లా ఉండేవాళ్ళు. అప్పుడు ఏమైంది అంటే, అప్పుడు కొంచెం లిమిటెడ్ పీపుల్ ఉండేవాళ్ళు అనమాట. కొన్ని హండ్రెడ్స్ పీపుల్ లేకపోతే టెన్స్ లో ఉండేవాళ్ళు పీపుల్ స్టార్టింగ్. వాళ్ళకి డైలీ ఫుడ్ కావాలని ఏం కావాలి సరే ఈజీ దొరికేది వాళ్ళకి. ఓకేనా. ఎప్పుడైతే ఈ జనాభా పెరిగే కొద్ది ఏమైంది అంటే, వాళ్ళు తెచ్చుకునే ఫుడ్ మేజర్ చెప్పడానికి లేదా ఉండడానికి ప్లేస్ ఏమైంది అంటే లిమిటెడ్ అయిపోయింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద జంతువు ఉంది అనుకోండి, వీళ్ళ హండ్రెడ్స్ ఉన్నారు అనుకోండి, ఒకటే జంతువు ఉండేది. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళ కాంపిటీషన్ ఎక్కువైంది అనమాట. కాంపిటీషన్ ఎక్కువైందంటే వీళ్ళు చంపుకోవడం స్టార్ట్ చేశారు. తర్వాత వీళ్ళకి అర్థమైంది ఏంటి అంటే, మనం ఒక ఫుడ్ కోసం రిసోర్స్ కోసం మనం చంపుకుంటున్నాం, మన చుట్టాలను చంపుకుంటాం, అంతే కదా. వీళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీ కదా. మన సొంత వాళ్ళని చంపుకుంటున్నాం, సొంత బ్రదర్స్ చంపుకుంటున్నాం, సొంత సిస్టర్స్ చంపుకుంటున్నాం అని చెప్పేసి మనం ఒక సిస్టమ్ ఏర్పాటు చేద్దామని చెప్పి ఏం చేశారంటే, ఒక కింగ్డమ్ లాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నది. చాలా చాలా హండ్రెడ్స్ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత, ఇది వెంటనే వచ్చిన చేంజ్ కాదు ఇది. ఓకేనా. ఏం చేశారు, మనకు కింగ్ ఉంటాడు, కింగ్ పరిపాలిస్తాడు అందరినీ. కింగ్ మన అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాడు. మనం ఏంటంటే మన వర్క్ మనం చేయాలి. మన అగ్రికల్చర్ వర్క్ అయితే అగ్రికల్చర్ చేయాలి, ట్రేడింగ్ అయితే ట్రేడింగ్ చేయాలి. ఓకేనా. ఇది మనకి హిస్టరీలో వస్తుంది. చేయాలి, మనం ట్యాక్స్ కట్టాలి. ఎవరికి, కింగ్ విల్ టేక్ కేర్ ఆఫ్ అని చెప్పారన్నమాట. కానీ ఇది కూడా ఏమైంది, రాను రాను రోజుల్లో కింగ్ ఓన్లీ వార్స్ చేయడం మొదలెట్టి, ఈ డబ్బులన్నీ ట్యాక్స్ వచ్చిన మనీ అన్ని కూడా వార్స్ పెట్టడము, తను నచ్చినట్టు చేయడము, తర్వాత తన పిల్లలే అవ్వడం. ఓకేనా. డైనాస్టిక్ పాలిటిక్స్ అవ్వడం, లేకపోతే డినాస్టీలో ఉండడం, అంతే కదా. ఇప్పుడు రాజరికం అంటేనే డైనాస్టీ, ఒకరితో ఒకరు వస్తారు. బయట వాళ్ళకి ఛాన్స్ లేప్పుడు ఇలా చేయడం వల్ల జనానికి అనిపిస్తుంది ఇది కూడా కాదు, ఇంకొక లెవెల్ ఆఫ్ పరిపాలన కావాలనుకుంటున్నారు అనమాట. ఇది ఎప్పుడు కొన్ని థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ అయ్యాక. ఓకేనా. నెక్స్ట్ ప్రస్తుత డే ఇలా ఉంది. ప్రస్తుతం డే ఎలా ఉందంటే, నౌ వీఆర్ లివింగ్ ఇన్ డెమోక్రటిక్ వరల్డ్ అనమాట. అంటే మనము మన కింగ్ కానీ ఏంలో మనము మన నచ్చిన వ్యక్తిని మనం ఎన్నుకోవచ్చు, మన నచ్చిన గవర్నమెంట్ మనం చేయొచ్చు. రీసెంట్ గా చూసారు కదా మన తెలంగాణ ఎలక్షన్స్ లో ఏమైంది, గవర్నమెంట్ షిఫ్ట్ అయింది. ఎలా షిఫ్ట్ అయింది, పీపుల్ అందరూ అనుకున్నారు ఏమని, మాకు ఈ గవర్నమెంట్ వద్దు, ఈ గవర్నమెంట్ కావాలి, సింపుల్. అవునా కదా. స్టూడెంట్స్ అనుకున్నారు, అన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ అనుకున్నారు కాబట్టి చేంజ్ అయింది. సో ప్రస్తుతం ఉన్న వరల్డ్ ఇదనమాట. ఇదంతా మనం పాలిటీలో మనం ఎవాల్వ్ అయ్యాం కొన్ని వందల సంవత్సరాల నుంచి బేసిక్. నెక్స్ట్ చూడండి, జనరల్ గా ఏ క్లాసెస్ కూడా చెప్పరు ఇట్లా. అసలు ఫస్ట్ పాలిటీ మీనింగ్ ఏంటో చూద్దాం. ఓకే, నా కాన్స్టిట్యూషన్ మీనింగ్ చూద్దాం. ఇదేంటంటే ఎగ్జాక్ట్ మీనింగ్ ఇది. రఫ్ గా చెప్తాం మీకు, వినండి. ఇక్కడ లైన్స్ చూసి ఏమి టెన్షన్ పడుతుంది, ఎందుకంటే చాలా అడ్వాన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉంది బేసిక్. పాలిటీ అంటే ఏంటి అంటే, మనందరం కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. ఓకేనా, మనందరం గ్రూప్ ఆఫ్ పీపుల్, మనకు ఒక కలెక్టివ్ ఐడెంటిటీ ఉండాలి, మనకు ఒక కామన్ ఐడెంటిటీ ఉండాలన్నమాట. దానికోసం మనం ఒక సెట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకున్నాం. లైక్ మనం పార్లమెంట్ కానీ, సుప్రీం కోర్టు కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, ఇవన్నీ పెట్టుకున్నాం అనమాట సిస్టమ్. సో పాలిటీ అంటే ఏంటంటే బేసిక్ గా సెట్ ఆఫ్ రూల్స్ అనుకోవచ్చు. బేసిక్ గా మనకు ఒక కామన్ ఐడెంటిటీ ఇచ్చేది ఒక పాలిటీ. పాలిటీ వేరు, పాలిటిక్స్ వేరండి. ఓకేనా. పాలిటిక్స్ అంటే ఏంటి అంటే, ఒక పార్టీ ఎలా ఫంక్షన్ చేస్తుంది, దాని మెంబర్స్ ఎలా ఉంటారని చెప్పేది పాలిటిక్స్ అనమాట. మనం చదివేది పాలిటీ సెట్ ఆఫ్ రూల్స్. మరి కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, బేసిక్ గా ఈ సెట్ ఆఫ్ రూల్స్ ను ఒక చోట పొందుపరిచి ఒక చోట రాసి దానికి ఒక లీగల్ వ్యాలిడిటీ ఇచ్చి దాన్ని పాస్ చేసామనుకోండి, అందరూ కూడా ఆమోదించారనుకోండి, అది కాన్స్టిట్యూషన్ అనమాట. రాజ్యాంగం అంటే ఏంటి, ఈ సెట్ ఆఫ్ రూల్స్ అన్ని కూడా మనం రాసి చోట పెట్టుకున్నాం అన్నమాట బేసిక్ గా, అది కాన్స్టిట్యూషన్ అంటే. ఓకే. నెక్స్ట్ చూడండి, మన పాలిటీలో కొన్ని బేసిక్ టర్మినాలజీస్ ఉంటాయండి, అవి చెప్తాను నేను. అందరూ కూడా టైప్ చేయండి, స్టేట్ అని చెప్పి టైప్ చేయండి. టైప్ స్టేట్, STATE, స్టేట్ అని చెప్పి టైప్ చేయండి. స్టేట్ అంటే రెండు స్టేట్ ఉంటుందండి. ఒక స్టేట్ ఏంటి అంటే రాష్ట్రం, తెలంగాణ స్టేట్. ఓకేనా. ఏపీ స్టేట్, కర్ణాటక స్టేట్. ఇంకో స్టేట్ ఉంటుంది, స్టేట్ అంటే రాజ్యం అనమాట. మన టెక్స్ట్ బుక్ లో ఎక్కడైనా సరే ప్రతి చోట అంటే స్టేట్ అని రాసి ఉంటుంది అనమాట. ఓకేనా. దాన్ని మనం రాజ్యము అంటాం. ఓకేనా. దాని మీనింగ్ ఏంటో చెప్తాం. ఆ స్టేట్ మీనింగ్ ఏంటి అంటే చాలా మంది టెక్స్ట్ బుక్ చేరినప్పుడు అడుగుతారు అనమాట. చాలా మంది స్టూడెంట్స్, మన సబ్స్క్రైబర్స్ కానీ క్లాస్ లో జాయిన్ అవ్వని వాళ్ళు అడుగుతారు, సార్ స్టేట్ అంటే ఏంటి సార్, ఇక్కడ రాష్ట్రమా అంటే కాదు. ఏంటి అంటే టెరిటరీ. ఒక రాజ్యం అంటే ఏంటి, దానికి టెరిటరీ ఉండాలన్నమాట. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, దానికి టెరిటరీ ఉండాలి. దానిలో పాపులేషన్ ఉండాలన్నమాట, దానిలో జనాభా ఉండాలి. మూడు వచ్చేసి ఏంటంటే గవర్నమెంట్ ఉండాలి అక్కడ పరిపాలించడానికి. అండ్ నాలుగు వచ్చేసి సావరిన్ అయి ఉండాలి. సావరిన్ అంటే ఏంటంటే సార్వభౌమాధికారం. బేసిక్ గా నేను మీకు ఇప్పుడు కమింగ్ క్లాస్ లో చెప్తాను. అండ్ ఇక్కడ గవర్నమెంట్ అంటే ఏంటి, ఎగ్జాక్ట్ మీనింగ్ అంటే ఎవరైతే మన్ని పరిపాలిస్తారో,
ఓకేనా? అంటే ఏంటి మీనింగ్ ఇక్కడ? హూ రూల్స్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్. పీపుల్ తరపున మనల్ని, అంటే మనమే పీపుల్ అండి, మనల్ని పరిపాలించే వాళ్ళే గవర్నమెంట్ అనమాట. మనం ఎన్నుకున్న వ్యక్తులు మనల్ని పరిపాలిస్తారు. సో ఇది బేసిక్ టర్మినాలజీ. ఇది ఆల్రెడీ ప్రీవియస్ యూపీఎస్సీ క్వశ్చన్ లో అడిగారు. స్టేట్ మీనింగ్ ఏంటి అని ఆల్రెడీ మనం క్లాస్ లో చెప్పాం కాబట్టి ఈజీగా పెట్టారు అప్పుడు ఎగ్జామ్. నెక్స్ట్ చూడండి, ఇది మన ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అండి. ఓకేనా? ఇది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్. దీనిలో ఏంటి అంటే ఓన్లీ ఆర్టికల్స్ ఉంటాయి అనమాట. లక్ష్మీకాంత్ పాలిటీలో ఏంటంటే దాని ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అదే మనకి ఎగ్జామ్ లో అడుగుతారు. అర్థమైందా మీకు? నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ చూడండి, ఒరిజినల్ గా అంటే రాజ్యాంగం రాసినప్పుడు 1950లో మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏంటి అంటే దానిలో ప్రియాంబుల్ ఉంది, 22 పార్ట్స్ ఉన్నాయి, 395 ఆర్టికల్స్ ఉన్నాయి, 8 షెడ్యూల్స్ ఉన్నాయి అనమాట. అండ్ ఇది ప్రపంచంలోనే లాంగెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనమాట. ఎందుకు? ఇది రాయడానికి ఎన్ని ఇయర్స్ పట్టిందండి? 2 years 11 months 18 days. టైప్ చేయండి అందరూ కూడా కామెంట్ సెక్షన్ లో. టైప్ ఇన్ ద కామెంట్ సెక్షన్ ఎవ్రీబడి. టూ ఇయర్స్ 11 months 18 days. ఇది ఆల్రెడీ చాలా పీవైక్యూలో అడిగారు, గ్రూప్ 1, గ్రూప్ 2లో. టైప్ చేయండి అందరు కూడా. మీరు టైప్ చేసి ఇంకో బెనిఫిట్ ఏంటి అసలు మీకు గుర్తుంటుంది. ఓకేనా? ఇఫ్ యూఆర్ టైపింగ్ ఇట్స్ ఎ రివిజన్ అనమాట. ఇప్పుడు మనం ఆఫ్లైన్ క్లాస్ అయితే ఏం చేస్తాం, ఒకసారి రిపీట్ చేయమంటాం అందరిని. అట్లనే నేను కూడా ఏం చేస్తానంటే కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు గుర్తుంటుంది. ఓకే, 2 years 11 months 8 days. రేపు ఎగ్జామ్ లో వస్తే పెట్టచ్చు. సో మనం బేసిక్ క్వశ్చన్స్ నుంచి అడ్వాన్స్ క్వశ్చన్స్ వరకు అన్ని కవర్ చేద్దాం. ఓకేనా? సో ప్రస్తుతం ఉన్న కాన్స్టిట్యూషన్ లో ప్రియాంబుల్ ఉంది, 25 పార్ట్స్ ఉన్నాయి, 448 ఆర్టికల్స్ ఉన్నాయి, ఓకే, 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఓకేనా? గుడ్. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనం ప్రియాంబుల్ చాప్టర్కి వెళ్దాం. స్టార్టింగ్ లక్ష్మీకాంత్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి 3 చాప్టర్స్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే హిస్టారికల్ అండర్పిన్నింగ్. అంటే ఏంటి? 1773 యాక్ట్ నుంచి 1947 యాక్ట్ వరకు ఎలా ఎవాల్వ్ అయిందో ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఏంటి? మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉంటుంది. కాన్స్టిట్యూషన్ ఎలా తయారు చేశారో ఉంటుంది. అండ్ మూడోది వచ్చేసి ఏంటి అంటే సేలెంట్ ఫీచర్స్. దీనిలో ఏంటి అంటే కంప్లీట్ గా డేటా ఉంటుంది అనమాట, ఓన్లీ ఫ్యాక్ట్స్ ఉంటాయి. అండ్ చాలా మంది స్టూడెంట్స్ ఏంటి అంటే లక్ష్మీకాంత్ బుక్ కొన్నాక ఫస్ట్ ఓపెన్ చేసి హిస్టారికల్ అండర్పిన్నింగ్ చదివితే ఏమీ అర్థం కాదు. ఎందుకంటే అవన్నీ కూడా బై హార్ట్ చేసాయి కాబట్టి. దాన్ని మనం ఏం చేస్తామంటే మన క్లాస్ లో మొత్తం లక్ష్మీకాంత్ టెక్స్ట్ బుక్ లో ఉన్న 80+ చాప్టర్స్, కొత్త ఎడిషన్ లో అయితే ఇంకా 80 కంటే ఎక్కువ ఉన్నాయి. అది మొత్తం కంప్లీట్ అయ్యాక మీతో ప్రతి ఒక్క చాప్టర్ చెప్తారండి క్లాస్ లో విల్ బి కవరింగ్ ఎవ్రీ చాప్టర్, ఎవ్రీ పారా. ఓకేనా? అంతా కంప్లీట్ అయ్యాక లాస్ట్ లో మనం ఫస్ట్ 3 చాప్టర్స్ చూస్తే మీకు క్లియర్ గా అర్థం. ఓకేనా? ఎంతమంది ఫేస్ చేశారు ఇట్లా? ఫస్ట్ చాప్టర్ చదివితే అర్థం కాని వాళ్ళు ఎంతమంది? టైప్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఓన్ గా చాలా మంది. హౌ మెనీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దట్? లాస్ట్ టైం ఓరియంటేషన్ కూడా చెప్పారు చాలా మంది. అవును సార్, ఫస్ట్ స్టార్టింగ్ చదివితే అర్థం కాదు. ఎస్, కరెక్ట్. ఇది అందరికీ ఎక్స్పీరియన్స్. నేను యాజ్ ఏ స్టూడెంట్ నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు యూపీఎస్సీ ప్రిపరేషన్ చేసినప్పుడు కూడా నేను కూడా అదే ఫీల్ అయ్యాను. కానీ అప్పుడు మా సార్ ఏంటంటే ఇలా కాకుండా ఫస్ట్ ప్రియాంబుల్ స్టార్ట్ చేశారు, అప్పుడు ఈజీ. సో మనం తెలుసుకోవాలి కొన్ని థింగ్స్ ఏంటంటే ఏది ఎలా చదవాలి, ఏది ముందు చదవాలి, ఏది తర్వాత చదవాలి. అందుకే మీరు క్లాసెస్ లో జాయిన్ అయ్యేది. లేదా సెల్ఫ్ స్టడీ చేస్తాం కదా, క్లాసెస్ లో మనం ఎందుకు జాయిన్ అవుతాం? ఫస్ట్ మన టైం సేవ్ అవుతుంది. సెకండ్, మనకి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే పర్సన్ ఉంటారు, మన డౌట్స్ అయితే చెప్పే పర్సన్ ఉంటారు, రివిజన్ చెప్పే పర్సన్ ఉంటారు. కాబట్టి మనం క్లాసెస్ జాయిన్ అవుతాం. సో ఇట్స్ లైక్ ఏ ఇన్వెస్ట్మెంట్. మీరు ఏదైతే మనీ కానీ టైం కానీ మీ ఎనర్జీ పెడుతున్నారు చూసారా, అది మీకు ఎప్పటికి కూడా యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? నో లెట్ us స్టార్ట్ విత్ ఫస్ట్ చాప్టర్. దాని పేరు ప్రియాంబుల్. అందరు కూడా ప్రియాంబుల్ అని టైప్ చేయండి. ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ షుడ్ టైప్. ఐ వాంట్ ఎవ్రీబడి టు బి యాక్టివ్. నాకు ఇక్కడ నేమ్స్ వస్తాయి ఎవరెవరు యాక్టివ్ లేరు. ఓకేనా? మిమ్మల్ని యాక్టివ్ ఉంచడం నా రెస్పాన్సిబిలిటీ, అవునా కదా? అదర్వైజ్ నిద్ర రావచ్చు, అదర్వైజ్ మనకు ఫోకస్ ఉండకపోవచ్చు. అందరు కూడా ప్రియాంబుల్ అని టైప్ చేయండి. గుడ్. ప్రియాంబుల్ అంటే ఏంటి అంటే సింపుల్ చెప్పాలంటే మనం ఏ టెక్స్ట్ బుక్ లో అయినా చూస్తే స్టార్టింగ్ మనకి ఎలా ఉంటది, ఇండెక్స్ ఉంటది కదా, అదే ప్రియాంబుల్ అంటే. దాన్నే మనం ప్రిఫేస్, దాన్నే మనం ఇండెక్స్, దాన్నే మనం ఇంట్రొడక్షన్ అంటాం అనమాట. సో ప్రియాంబుల్ అంటే ఏంటి తెలుగులో? పీఠిక అంటారు. దీన్నే ప్రిఫేస్ అంటారు, ఇండెక్స్ అంటే ఇంట్రొడక్షన్ అంటారు అనమాట. ఓకేనా? మన కాన్స్టిట్యూషన్ కూడా ఒక ప్రియాంబుల్ అనేది ఉంది. దానిలో ఏమని ఉంది, రాజ్యాంగంలో ఏం రాశారో అని దానిలో అవుట్లైన్ గా చెప్పారు బేసిక్ గా. అంతే కదా, మన నోట్బుక్ లో అలా రాసుకుంటాం కదా, పేజ్ నెంబర్లో ఈ చాప్టర్ ఉంది, పేజ్ 2 లాగా ఉంది. ఎస్. నెక్స్ట్ ఇదే మన ప్రియాంబుల్ అనమాట. ఏముంది దీనిలో?
We the people of India, having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic, and to secure all its citizens justice, social, economic, political, liberty of thought, expression, belief, faith, worship, equality of status of opportunity, and to promote among them all fraternity, assuring the dignity of individual and unity and integrity of the nation. In our Constituent Assembly, this 26th day of November 1949, do hereby adopt, enact, and give ourselves the Constitution. ఇది మన వాళ్ళు రాసిన ప్రియాంబుల్. దీనిలో ఉన్న వర్డ్స్ అన్ని ఇంపార్టెంట్ అండి. దీనిలో ఉన్న వర్డ్స్ అయితే చాలా ఎగ్జామ్స్ లో, ఎవ్రీ ఎగ్జామ్ లో వస్తుంది కంపల్సరీ. ప్రియాంబుల్ నుంచి క్వశ్చన్స్ వస్తే దీని నుంచి వస్తాయి. సో మనం ఏం చేస్తాం, ప్రతి ఒక్క వర్డ్ మనం డీకోడ్ చేద్దాం, టెక్స్ట్ బుక్ లో అన్ని కవర్ చేద్దాం, సో దట్ మీకు ఎగ్జామ్ లో వచ్చినా మీరు ఆన్సర్ పెట్టగలరు. ఎస్, నేను మీతో రేపు చేపిస్తా యాక్టివిటీ, ప్రియాంబుల్ యాక్టివిటీ. టుమారో విల్ సీ, బట్ టుడే విల్ లర్న్ ద సబ్జెక్ట్. ఇప్పుడు చూడండి, నేను కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తా, మీరు ఇక్కడ కింద టైప్ చేయండి, ఓకేనా. ప్రపంచంలో ఫస్ట్ కంట్రీ ఏది అంటే ప్రియాంబుల్ ఇంక్లూడ్ చేసిన కంట్రీ, అంటే ఇదే కంట్రీ ఫస్ట్ రాజ్యాంగం రాసిన కంట్రీ కూడా అదే. అందరు కూడా టైప్ చేయండి యూఎస్ఏ అని. ఎగ్జామ్లో ఆడతారు ఇలాంటి క్వశ్చన్స్. అంటే ఇది బేసిక్ క్వశ్చన్, మనం ఏంటంటే బేసిక్ క్వశ్చన్ వదలము, అడ్వాన్స్ క్వశ్చన్ వదలము, అందుకే అడుగుతుంది. యూఎస్ఏ అని టైప్ చేయండి. విచ్ ఈస్ ద ఫస్ట్ కంట్రీ, మిమ్మల్ని ఎవరైనా వచ్చి అడిగారు, ఏమని అడిగారు, ప్రియాంబుల్ అనేది ప్రపంచంలో ఏ కంట్రీ ఫస్ట్ స్టార్ట్ చేసింది, ఏ కంట్రీ తన కాన్స్టిట్యూషన్ రాసుకుంది అంటే యుఎస్ఏ కంట్రీ రాసుకుంది. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ప్రియాంబుల్ అనే దానికి, ఓకేనా, ఆ వర్డ్ కంటే ముందు ఇంకొక వర్డ్ ఉందండి, దాని పేరే ఆబ్జెక్టివ్ రెజల్యూషన్స్. ఓకేనా, ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అంటే ఏంటి అంటే ఒక తీర్మానం అన్నమాట. ఎవరు చేశారు ఇది, జవహర్ లాల్ నెహ్రూ గారు చేశారు. అంటే ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు ప్రియాంబుల్ చదువుతామో ఆల్రెడీ దానిలో రాస్తుంది అనమాట. ఆయన ఏంటంటే రెజల్యూషన్ లో పాస్ చేశారు, దాన్ని నేమ్ మార్చారనమాట. సో ఎగ్జామ్ లో ఏమని అడుగుతారు, ప్రియాంబుల్ దేని బేసిస్ మీద స్టార్ట్ చేశారు అంటే మనం ఏం చెప్పాలండి, ఆబ్జెక్టివ్ రెజల్యూషన్. అందరూ టైప్ చేయండి, ఓఆర్ అని టైప్ చేయండి, ఓఆర్, టైప్ ఓఆర్. మీరు కావాలంటే మీరు మాక్ టెస్ట్ లో ఏమైనా చూడండి, మీరు ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఓఆర్ అంటే ఏంటి, ఆబ్జెక్టివ్ రెజల్యూషన్స్ అనే దాని యొక్క బేసిస్ మీద ప్రియాంబుల్ అనేది క్రియేట్ అయింది. ఎవరు పాస్ చేశారని అంటారు, మనం ఏం చెప్పాలి, నెహ్రూ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు పాస్ చేశారు. ఇది కూడా ఇంపార్టెంట్. దీని తర్వాత మన డేట్ ఆఫ్ ఎనాక్ట్మెంట్ ఉంటుంది. దీని తర్వాత ఏంటి అంటే మనకి అమెండ్మెంట్ చేశారనమాట. అమెండ్మెంట్ అనేది కూడా సపరేట్ చాప్టర్ మనకి. మనం రాజ్యాంగాన్ని ఎట్లా సవరిస్తాం అనేది ఆ చాప్టర్ లో ఉంటుంది. అంటే ఏంటి, సవరించడం అంటే ఏంటి, కొత్త పాయింట్ యాడ్ చేయడం, లేకపోతే ఉన్న పాయింట్ తీసేయడం, లేకపోతే చేంజ్ చేయడం అనమాట. అలా అమెండ్మెంట్ చేసి మనం 3 వర్డ్స్ యాడ్ చేసాం, 3 వర్డ్స్. దానికి కోడ్ ఏంటంటే ఎస్ఎస్ఐ, టైప్ చేయండి ఎస్ఎస్ఐ అని. 3 వర్డ్స్ యాడ్ చేసాం, అంటే ఒరిజినల్ దానిలో లేదు అది. ఎస్ఎస్ఐ అంటే ఏంటి, సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ. సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ. మరి ఎగ్జామ్ లో అడుగుతారు, మరి ఇట్లా ఎన్నిసార్లు అమెండ్మెంట్ చేశారు అంటే మనం ఏం చేయాలి, ఒకే ఒకసారి అమెండ్మెంట్ చేశారు, దానిలో 3 వర్డ్స్ యాడ్ చేశారు. మరి ఎలా చేశారు అంటే 42nd అమెండ్మెంట్ తో చేశారు. ఓకేనా, ఇది కూడా క్వశ్చన్. మీరు ఏం చేయాలి ఇప్పుడు, 42nd కామా 40, నేను టైప్ చేస్తాను 42nd కామా 1976 అని టైప్ చేయండి. అంటే 42వ రాజ్యాంగ సవరణతోటి ఏ ఇయర్ లో, 1976 లో చేశారు. నేను చెప్తున్నా, ఫస్ట్ టైం విన్నప్పుడు ఇవన్నీ కొత్తగా అనిపిస్తాయి, బట్ మన క్లాస్ లో మనం మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసినప్పుడు ఏమైంది అంటే గుర్తుండిపోతుంది. డోంట్ వరీ, మీకు లక్ష్మీకాంత్ టెక్స్ట్ బుక్ పర్ఫెక్ట్ చేసే బాధ్యత నాది. మీరు డైలీ క్లాస్ అటెండ్ అవ్వండి, డైలీ రివిజన్ చేపిస్తా, డైలీ డౌట్స్ అడగండి, ఓకేనా. ఈ ఫ్యాక్ట్స్ అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్, ఇప్పుడు మన ప్రియాంబుల్ పైన కొన్ని కామెంట్స్ చేశారు, అంటే కొంతమంది కొన్ని ఒపీనియన్స్ చెప్పారనమాట. ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏంటి, సుప్రీంకోర్టు ఏమంది అంటే ఇట్ ఈస్ ద కీ టు ద మైండ్స్ ఆఫ్ ద మేకర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే ఏంటి, రాజ్యాంగ కర్తలు, మేకర్స్ అంటే ఏంటి, రాజ్యాంగం రాసిన వాళ్ళ యొక్క మైండ్ కనుక మనం తెలుసుకోవాలనుకుంటే మనం ఎలా తెలుసుకుంటామంట, ప్రియాంబుల్ చదువు తెలుసుకుంటాం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది ఒక కామెంట్. నెక్స్ట్, కేఎం మున్షి, వీళ్ళందరూ ఏంటంటే లాయర్స్, వీళ్ళందరూ కూడా ఏంటంటే పాలిటీ ఎక్స్పర్ట్స్ అనమాట అప్పట్లో. ఈయన ఏమన్నారు, కాన్స్టిట్యూషన్ కి ప్రియాంబుల్ అనేది ఒక హారోస్కోప్ అంట. హారోస్కోప్ అంటే ఏంటంటే జాతక చక్రం అంట. అంటే అండి, ప్రియాంబుల్ చూస్తే మనం మన కాన్స్టిట్యూషన్ ఒక జాతకం మొత్తం చెప్పొచ్చు అనమాట. అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ బేసిక్ గా. మూడో చూడండి, పాల్కీవాలా గారు ఏమన్నారంటే మన ప్రియాంబుల్ అనేది ఒక ఐడెంటిటీ కార్డ్ అంట.
మన కాన్స్టిట్యూషన్ ఎట్లయితే ఐడెంటిటీ కార్డులో మన నేము, మన ఫోన్ నెంబరు, మన పేరెంట్స్ నేము, మన బ్లడ్ గ్రూప్ ఉంటే అట్లనే ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్ కి ఒక ఐడెంటిటీ కార్డు అంట. ఓకేనా? ఈ 3 స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి, మనం చదవాలి కంపల్సరీ, మనం ఏ స్కిప్ చేయడానికి లేదు. మీరు క్లాస్ అయ్యాక టెక్స్ట్ బుక్ చదవండి, చదివాక మీరు చెప్పండి మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ చూడండి, మనం ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. 2017 లో యూపీఎస్సీ లో అన్న క్వశ్చన్ చూద్దాం. ఏమని ఇచ్చారో చూద్దాం. ద మైండ్స్ ఆఫ్ ద మేకర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రిఫ్లెక్ట్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఈ కింది వాటిలలో మైండ్స్ ఆఫ్ ద మేకర్స్ యొక్క మైండ్ ఏది చూస్తే తెలుస్తుంది? అందరు కూడా చూడండి. ఫండమెంటల్ డ్యూటీసా, ఫండమెంటల్ రైట్సా, డిపిఎస్పీ, ప్రియాంబుల్? డైరెక్ట్ క్వశ్చన్ ఇది, ఈజీ క్వశ్చన్ కూడా, అవునా కదా? సో ఇట్లాంటి క్వశ్చన్సే మళ్ళీ మనకి గ్రూప్ 1 లో గ్రూప్ 2 లో కూడా రిపీట్ అవుతాయి. మీరు చూసి షాక్ అవుతారు, సిమిలర్ క్వశ్చన్స్ వచ్చాయి ఏంటి అని. ఎగ్జాక్ట్ ఈ లైన్ లేకపోయినా కొంచెం మార్చేని ఇస్తారు అన్నమాట. అందరికీ టైప్ చేయండి ప్రియాంబుల్ అని. ప్రియాంబుల్ చదివితే మనకి ఏమర్థం అవుద్ది అంటే మైండ్స్ ఆఫ్ ద మేకర్స్, అప్పుడు ఈ రాజ్యాంగం రాసిన వాళ్ళ ఒక మైండ్ తెలుస్తుంట. ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ అడుగుతా చూడండి, ఇక్కడ లేని క్వశ్చన్ అడుగుతా. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, ఎవరన్నారు చెప్పండి. ఇట్ ఈస్ ద కీ, ప్రియాంబుల్ ఇస్ ద కీ టు ద మైండ్ ఆఫ్ ద మేకర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఎవరన్నా ఈసారి అడగొచ్చు ఆ క్వశ్చన్. సుప్రీం కోర్ట్. టైప్ చేయండి అందరు కూడా సుప్రీం కోర్ట్ అని. మీరు ఇలా టైప్ చేసి అయితే మీకు గుర్తుండిపోద్ది. ఎగ్జామ్ ఈ క్వశ్చన్ వచ్చింది అనుకో, యూ విల్ సే, మన స్టూడెంట్స్ ప్రీవియస్ 7-8 బ్యాచెస్ అందరూ చెప్పేది అది ఏంటి అంటే, సార్ క్లాస్ లో విన్నాయి క్వశ్చన్స్, ఎగ్జామ్ లో వచ్చినప్పుడు క్లాస్ లో మీరు చెప్పింది గుర్తుండి మేము పెట్టేసాం సార్ అని. ఇది స్టూడెంట్స్ చెప్పిన మాట ఇది. సో మీరు అందుకే కేర్ఫుల్ గా విన్నారు. సుప్రీం కోర్ట్, గుడ్. మొన్న గ్రూప్ 1 2019 గ్రూప్ 1 లో అడిగిన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, ఇవి కూడా చెప్తా నేను. కొంచెం క్లాస్ చెప్పాక ఈ క్వశ్చన్స్ చూద్దాం. ఇది గ్రూప్ 2 లో అడిగారు 2019 ఏపీఎస్సీ. ఇప్పుడు చూద్దాం ప్రియాంబుల్లో ఏముందో చూద్దాం. ఓకేనా? ప్రియాంబుల్లో ఏముంది? ఫస్ట్ సోర్స్ ఆఫ్ అథారిటీ, అంటే ప్రియాంబుల్ కి అంటే మన రాజ్యాంగానికి ఎవరిచ్చారు అథారిటీ. నెక్స్ట్ నేచర్ ఆఫ్ ద స్టేట్, మన ఒక రాజ్యం యొక్క నేచర్ ఏంటి. 3 ఆబ్జెక్టివ్స్ ఏంటి, మనం ఏం అచీవ్ చేయాలనుకుంటున్నాం. అండ్ ఫైనల్ గా వచ్చి డేట్ ఆఫ్ అడాప్షన్ అనమాట. ఈ 4 దీనిలో ఉన్నాయి. సో ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ప్రియాంబుల్ అంటే ఈ 4 ఉంటాయి, 1 2 3 4. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. సో ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. ఓకేనా? డీటెయిల్స్ ఏంటో చెప్తాం. ఫస్ట్ చూడండి, రాజ్యాంగంలో ప్రియాంబుల్లో ఫస్ట్ రాసిన వర్డ్ ఏంటంటే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, పవర్ ఎవరిచ్చారు బేసిక్ గా రాజ్యాంగానికి? ఎవరు పవర్ ఇచ్చారంటే వి ద పీపుల్. అందరూ కూడా టైప్ చేయండి వి ద పీపుల్ అని. యాక్చువల్ గా మనం వేరే కాన్స్టిట్యూషన్ చూస్తే కనుక గాడ్ అని చెప్పి, ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి, ప్రెసిడెంట్ చెప్పి రాయొచ్చు అనమాట. అంటే ప్రెసిడెంట్ గారు మనకి ఇది ఇచ్చారు, లేదా గాడ్ మనకి ఇచ్చాడు. యూకేలో అయితే కింగ్ మనకి ఇచ్చాడు. కానీ ఇండియాలో అలా కాదు. ఇండియాలో అంటే వి ద పీపుల్ అని చెప్పి రాశారంటే అప్పుడు ఫోర్ ఫాదర్స్, అప్పుడు రాజ్యాంగ రాష్ట్రంలో ఏం రాశారంటే వి ద పీపుల్ అని చెప్పారు. అంటే మనందరం కలిసి మనకి మనం ఇచ్చుకున్నాం అనమాట. ఇలాంటి రాజ్యాంగాన్ని గుర్తుపెట్టుకోండి. చాలా అడ్వాన్స్ లెవెల్ థింకింగ్ వాళ్ళది, అంతే కదా? కావాలంటే వాళ్ళ పేర్లు రాసుకోవచ్చు కదా. ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారి పేరు రాసుకోవచ్చు, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి పేరు రాసుకోవచ్చు, అంబేద్కర్ గారి పేరు రాసుకోవచ్చు, అవునా కదా? రాసేసుకొని ఇది మేమే రాసామని చెప్పి. అలా కాదు, వీళ్ళు ఏమంటారు, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, మేము పీపుల్ అందరం కలిసి మనము ఈ రాజ్యాంగాన్ని రాసుకున్నామని చెప్పారు. ఇది గుర్తుపెట్టుకోండి. సోర్స్ ఆఫ్ అథారిటీ ఎవరు అంటే ఎగ్జామ్ లో అడిగారు అనుకో, మీరు ఏం చేయాలి, వి ద పీపుల్. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనకి మెయిన్ థింగ్ స్టార్ట్ అవుతుంది. ప్రియాంబుల్లో ఉన్న కొన్ని కష్టమైన వర్డ్స్ కి నేను ఇప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవాళ మీరు క్లాస్ అయిపోయాక టెక్స్ట్ బుక్ చదవండి. టెక్స్ట్ బుక్ చదివి రేపు రండి క్లాస్ కి. మళ్ళీ ఏంటి ఫస్ట్ ఏంటి, సావరిన్. అందరు కూడా టైప్ చేయండి సావరిన్ అని. SOVEREIGN, సావరిన్. దీన్నే తెలుగులో సార్వభౌమాధికారం అంటారు. ఓకేనా? ఫస్ట్. సో ఎవరన్నా మిమ్మల్ని అడిగారు అనుకోండి సావరిన్ యొక్క మీనింగ్ ఏంటి అంటే, ఫస్ట్ ఒక ఇండిపెండెంట్ స్టేట్. ఓకేనా? మనది ఇండియా కూడా అంతే కదా, ఒక ఇండిపెండెంట్ స్టేట్. అంటే మనం ఒక స్వతంత్రం వచ్చిన మన మన పాలిటీ మనకుండి, మన డెమోక్రసీ మనకుండి ఉన్న ఒక స్టేట్, ఇండిపెండెంట్ స్టేట్, ఎవరితో సంబంధించిన స్టేట్. అండ్ ఇంకో పాయింట్ ఉంది, అదేంటి, నో అథారిటీ అబౌట్, మన పైన ఎవరి యొక్క పెత్తనం కానీ ఎవరి యొక్క అథారిటీ కానీ లేదు. అర్థమైందా? సో సావరిన్ అంటే 2 వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి, ఇండిపెండెంట్ స్టేట్ ప్లస్ నో అథారిటీ అబౌట్.
అంటే నేను ఒక ఇండిపెండెంట్ గా ఉన్న ఒక రాజ్యాన్ని ప్లస్ నా పైన ఏ అథారిటీ కూడా లేదు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, జస్ట్ గివ్ మీ సెకండ్, ఒక సెకండ్ టైం ఇవ్వండి. ఇంకా కొంచెం డీటెయిల్ గా చెప్పాలంటే ఏంటి అంటే, సావరిన్ అంటే ఏంటి అంటే మనం ఎవరిపైన డిపెండెంట్ కాదు. ఓకేనా? అయిన మనం ఒక ఇండిపెండెంట్ స్టేట్ అంటే ఇండిపెండెంట్ కంట్రీ. ప్లస్ మన పైన ఎవరి అథారిటీ లేదు. అంటే మనం ఎక్స్టర్నల్ గా అంటే మనం ఏ కంట్రీతో ఏమైనా డీల్ చేస్తుంటే మనకు చెప్పేవాళ్ళు లేరు, వీళ్ళతో డీల్ చేయదు, వీళ్ళతో డీల్ చేయకూడదని. అండ్ ఇంటర్నల్ కూడా మన పైన ఎవరి యొక్క అథారిటీ లేకపోవడమే సావరిన్. గుర్తుపెట్టుకోండి, ఇండిపెండెంట్ ప్లస్ నో అథారిటీ రెండు కూడా ఇంపార్టెంట్. ఓకేనా? ఆల్రెడీ మన ఇండిపెండెంట్ కంట్రీ. బట్ కొన్ని కంట్రీస్ ఎలా ఉంటాయంటే వాటిపైన వేరే వాళ్ళది ఉంటుంది. దాన్ని డొమినియన్ అంటారు అన్నమాట. డొమినియన్ గురించి చెప్తాను నేను ఫర్దర్ క్లాసెస్ లో. డొమినియన్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా ఉంది అనుకోండి. ఆస్ట్రేలియాలో డెమోక్రసీ ఉంది, కానీ వాళ్ళు డొమినియన్ అనమాట. డొమినియన్ అంటే వాళ్ళకి ఇంకా వాళ్ళ కింగ్ ఎవరు తెలుసు? ఆస్ట్రేలియాకి యూకే కింగే వాళ్ళ కింగ్. అర్థమైందా మీకు? ఇప్పుడు మీకు అంటే వికీపీడియాలో చూడండి, ఆస్ట్రేలియా వాళ్ళ కింగ్ ఎవరు అంటే యూకే కింగ్. అంటే ఇప్పటికీ వాళ్ళ చెప్పండి సెమీగా వాళ్ళ ఆధీనంలో ఉందన్నమాట బేసికల్. నెక్స్ట్ చూద్దాం. అయితే మరి సావరిన్ అన్నారు సార్, మన కంప్లీట్ ఇండిపెండెంట్ అన్నారు కదా, అసలు ఏ అథారిటీ లేదు అంటే దీనికి ఏమైనా ఎక్సెప్షన్ ఉందా అంటే ఎక్సెప్షన్ ఉంది. అది ఏంటి అంటే బేసిక్ గా కామన్వెల్త్ అని ఉంటుంది. కామన్వెల్త్ అంటే ఏంటి అంటే బేసిక్ గా బ్రిటిషర్స్ అప్పట్లో పరిపాలించిన కంట్రీస్ అన్నిటి కూడా గ్రూప్ చేశారనమాట. దాన్నే కామన్వెల్త్ నేషన్స్ అంటారు. దానిలో ఉన్నంత మాత్రాన మన సావరినిటీ అంటే ఏంటి, మన సార్వభౌమాధికారం దెబ్బతిన్నట్టు కాదు. అండ్ యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఉంది కదా, మనకి వరల్డ్ వార్ 2 అయ్యాక ఫామ్ అయింది. దానిలో ఉన్నా సరే మన యొక్క ఇండిపెండెన్స్ కానీ సావరినిటీ కానీ దెబ్బతిన్నది కాదు. ఓకేనా? అండ్ దీంతో పాటు మనకి అడిషనల్ గా ఉంది ఏంటి అంటే, మనం ఏ స్టేట్ అంటే ఆ స్టేట్ ని దాన్ని మనం అక్వైర్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బయట ఎక్కడో వేరే కంట్రీలో ఒక పార్ట్ ఉంది అనుకోండి, దాన్ని కూడా మన ఇండియాలో అక్వైర్ చేయొచ్చు అనమాట. అట్లనే మనం సిక్కిం ని తెచ్చుకున్నాం. ఒకప్పుడు నేపాల్ కానీ సిక్కిం కానీ భూటాన్ కానీ ఈ మూడు కూడా సపరేట్ కంట్రీస్ అనమాట. ఇప్పటికి కూడా నేపాల్ సపరేట్ కంట్రీ, భూటాన్ సపరేట్ కంట్రీ. ఈ సిక్కిం అనేది వచ్చి ఇండియాలో జాయిన్ అయింది. ఎలా జాయిన్ అయింది? 35th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తోటి 1975 ఇండియాలో జాయిన్ అయింది అనమాట. సో సావరిన్ అంటే మనకి ఇవన్నీ గుర్తురాలి. ఏం గుర్తురాలి? ఇండిపెండెంట్ స్టేట్, మన పైన ఏ అథారిటీ లేదు ఎవరికి. కానీ ఎక్సెప్షన్ వచ్చి ఏంటి, కామన్వెల్త్ లో ఉన్నంత మాత్రం మన సావరినిటీ దెబ్బతిన్నట్టు కాదు, యుఎన్ఓలో ఉన్నంత మాత్రం దెబ్బతిన్నట్టు కాదు. అండ్ మనం కూడా ఫారెన్ కంట్రీ టెరిటరీ మనం తెచ్చుకోవచ్చు అనమాట. ఇది సావరిన్ అంటే. ఇది మొత్తం కూడా మనకు మైండ్ లో రావాలి. ఓకేనా? వి షుడ్ రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్ ఎట్ టైం. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వర్డ్ చూద్దాం. సావరిన్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చి సోషలిస్ట్. టైప్ చేయండి సోషలిస్ట్ అని. ఈ వర్డ్ మీరు చాలాసార్లు వినుంటారు, న్యూస్ లో కానీ న్యూస్ పేపర్లో కానీ టీవీలో కానీ క్లాసెస్ లో. సోషలిస్ట్, టైప్ చేయండి సోషలిస్ట్ అని. సోషలిస్ట్ అంటే మీనింగ్ ఇప్పుడు చెప్తాను మీకు. ఓకేనా? సోషలిజం అంటే ఏంటి అంటే సింపుల్ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీ ఉందనుకోండి, ఆ కంట్రీలో గవర్నమెంట్ ఓన్డ్ సెక్టార్స్ ఉంటాయి అండ్ గవర్నమెంటే రన్ చేస్తారు అనమాట కంప్లీట్ కూడా. సోషలిజం అంటే స్టేట్ ఓన్డ్ అండ్ రన్ సెక్టార్స్ అండ్ ప్రాపర్టీ. అంటే మీకు సింపుల్ చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్టేషన్ ఉందనుకోండి, ఓన్లీ గవర్నమెంట్ ట్రాన్స్పోర్టేషన్ ఉందనుకోండి, గవర్నమెంట్ బస్సెస్, గవర్నమెంట్ ట్రైన్స్ అట్లా. ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ ఉందనుకోండి, ఓన్లీ గవర్నమెంట్ సంబంధించిన, ఫర్ ఎగ్జాంపుల్ బిఎస్ఎన్ఎల్ ఓన్లీ బిఎస్ఎన్ఎల్ ఉందనుకోండి, ఎక్కడైనా సరే ఏ కంట్రీలో, అది సోషలిజం అనమాట బేసిక్ గా. అర్థమైందా? అండ్ ప్రాపర్టీ, ఉన్న ప్రాపర్టీస్ అన్ని కూడా గవర్నమెంట్ సంబంధించింది అనుకోండి, ఇట్ ఈస్ కాల్డ్ సోషలిజం. ఓకేనా? దీనికి ఆపోజిట్ ఏంటి అంటే యుఎస్ఏ లో ఉంటుంది క్యాపిటలిజం. క్యాపిటలిజం అంటే ఏంటి? కంప్లీట్ గా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంటుంది. ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు అంటే ఏంటి? గవర్నమెంట్ కాని వాళ్ళు అన్నమాట. దాన్ని క్యాపిటలిజం అంటారు. అయితే దీనికి ఇంకో టైప్ ఏంటి అంటే
కమ్యూనిస్టిక్ సోషలిజం అని ఇంకో టైప్ ఉందన్నమాట. కమ్యూనిస్టిక్ సోషలిజం ఎక్కడ ఉంటుంది అంటే యుఎస్ఎస్ఆర్ లో ఉంటుంది. యుఎస్ఎస్ఆర్ అంటే రష్యాలో ఉంటుంది. అంటే ఏంటి అంటే అస్సలు ప్రైవేట్ ప్రాపర్టీ ఎవరికి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోషలిజం లో అయినా సరే, ఇప్పుడు మనకు ఇల్లు ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మన ఇల్లు మనది అన్నట్టు ఉంటుంది. యుఎస్ఎస్ఆర్ లో ఒకప్పుడు రష్యాలో ఎలా అంటే అసలు ప్రైవేట్ ప్రాపర్టీ అనేది ఉండదు. ఇప్పుడు మనం ఒక ఇంట్లో ఉన్నా సరే అది గవర్నమెంట్ చెందింది అనమాట. ఓకేనా? అయితే ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, మరి ఇండియా సోషలిస్టిక్ కంట్రీయా సార్, క్యాపిటలిస్టిక్ కంట్రీ అని డౌట్ రావచ్చు. సో మనది ఏంటి అంటే మిక్స్డ్ ఎకానమీ. టైప్ చేయండి మిక్స్డ్ ఎకానమీ అని. దిస్ విల్ బి ఆస్క్డ్ ఇన్ ఎగ్జామ్. మిక్స్డ్ ఎకానమీ. మిక్స్డ్ ఎకనామీ అంటే ఏంటి? రెండు ఉన్నాయి మన కంట్రీలో, అవునా కదా? ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ట్రైన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అది గవర్నమెంట్దే. ఈ మధ్య ప్రైవేట్ ట్రైన్స్ వచ్చాయి, అవునా కదా? ఇప్పుడు ఫ్లైట్ ఉంది, ఒకప్పుడు ఎయిర్ ఇండియా కూడా గవర్నమెంట్, ఇప్పుడు కాదు. ఓకేనా? ఇంకేదో సరే బస్సెస్ ఉన్నాయి అనుకోండి, ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయి, పబ్లిక్ ట్రావెల్స్ ఉన్నాయి, అవునా కదా? అర్థమైంది కదా మీకు? అలానే ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ బిఎస్ఎన్ఎల్ ఉంది, ఎయిర్టెల్ ఉంది, మిగతా కూడా ఉన్నాయి. అట్లా ఏ సెక్టర్ అయినా తీసుకోండి, రెండు ఉంటాయి అన్నమాట. గవర్నమెంట్ ఉంటుంది, పబ్లిక్ ఉంటుంది. ఇప్పుడు హాస్పిటల్ చూడండి, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది ఇండియాలో, ప్రైవేట్ హాస్పిటల్ ఉంది. కంప్లీట్ సోషలిజం అంటే ఏంటి? ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్ ఉండాలి. స్కూల్స్ ఉన్నాయి అనుకోండి, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్సే ఉండాలి. బట్ ఇండియాలో అయినా రెండు ఉన్నాయి. సో దాన్నే మనం డెమోక్రటిక్ సోషలిజం అంటాం అనమాట. డెమోక్రటిక్ సోషలిజం అంటే ఏంటి? మనం ఇక్కడ వీ హ్యావ్ ఏ గవర్నమెంట్ సిస్టమ్, మనం ఎన్నుకున్న సిస్టమ్. ఓకేనా? డెమోక్రటిక్ ప్లస్ సోషలిజం కూడా రెండు కలిపిన కాన్సెప్ట్. సో ఇది ఎగ్జామ్ లో కంపల్సరీ అడుగుతారు అనమాట. ఓకేనా? అండ్ ఇంకో కాన్సెప్ట్ ఇక్కడ ఏముంటది అంటే ఎల్పిజి రిఫార్మ్స్. ఎల్పిజి రిఫార్మ్స్ అంటే ఏంటి? మనం లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ చేశాక ఏమైంది అంటే మన ఇండియాలో ఉన్న సోషలిస్టిక్ ఫీచర్స్ తగ్గాయి అనమాట. ఒకప్పుడు ఏంటి అంటే ఇండియాలో కంప్లీట్ అన్ని గవర్నమెంట్ అండర్ లో ఉంటాయి. ఈవెన్ మనం గ్యాస్ బుక్ చేసుకోవాలన్నా, ఈవెన్ ఒక వెహికల్ బుక్ చేసుకోవాలన్నా, ఏదైనా టీవీ కొనాలన్నా, ఫోన్ కొనాలన్నా, ఓకేనా, ఫోన్ కనెక్షన్ ఏదైనా సరే గవర్నమెంట్ కంట్రోల్. ఎప్పుడైతే 1991 లో ఈ ఫీచర్ వచ్చింది, ఇది మీకు ఎకనామీలో వచ్చిందో, అప్పుడు ప్రైవేట్ పీపుల్ రావడం మొదలెట్టారు అనమాట. అప్పుడు దీనివల్ల ఏంటంటే మన సోషలిస్టిక్ ఫీచర్స్ అనేది తగ్గాయి. సో ఎగ్జామ్ లో అడుగుతారు అనమాట, ఏమని అడుగుతారు? ఎల్పిజి రిఫార్మ్స్ అవుతా సోషలిస్టిక్ ఫీచర్స్ పెరిగాయా తగ్గాయా, ఆర్ తగ్గాయా అంటే ఇట్ ఈస్ రైట్. ఓకేనా? ఇది సోషలిస్టిక్. సో మీరు వాళ్ళు ఏం చదవాలి? సావరెనిటీ చదవాలి టెక్స్ట్ బుక్ లో, సోషలిస్ట్ చదవాలి. నెక్స్ట్ వచ్చిన కాన్సెప్ట్ చెప్తా మీకు ఇప్పుడు. టైప్ చేసి సెక్యులర్ అని. టైప్ సెక్యులర్. టైప్ సెక్యులర్. గుడ్. ఇవన్నీ కూడా మన ప్రియాంబుల్ ఇచ్చిన వర్డ్స్ అండి. ఓకేనా? సెక్యులర్ అంటే ఏంటో చెప్తా. సెక్యులర్ అంటే ఏంటి అంటే బేసిక్ గా అన్ని రిలీజియన్స్ ని ఈక్వల్ గా ట్రీట్ చేయడమే సెక్యులరిజం అంట. ఓకేనా? అన్ని రిలీజియన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ పాపులేషన్ రిలీజియన్ కావచ్చు, తక్కువ పాపులేషన్ రిలీజియన్ కావచ్చు, మెజారిటీ రిలీజన్ కావచ్చు, మైనారిటీ రిలీజన్ కావచ్చు, వీటన్నిటిని కూడా మనం ఈక్వల్ గా ట్రీట్ చేసాం అనుకోండి, దాన్నే మనం సెక్యులర్ అంటాం అనమాట. ఓకేనా? అయితే మరి దీనికి ఆపోజిట్ ఏంటి సార్? ఒకటే రిలీజన్ కి సపోర్ట్ చేసే కంట్రీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ లాంటి కంట్రీ ఉంది అనుకోండి, దాన్ని ఇస్లామిక్ స్టేట్ అంటాం అనమాట. అది సెక్యులరిస్టిక్ కంట్రీ కాదు, సెక్యులర్ కంట్రీ కాదు. వాళ్ళు ఏంటంటే ఒకే రిలీజన్ సపోర్ట్ చేస్తారు. అంటే గవర్నమెంట్ ఈ సపోర్టింగ్ ఓన్లీ వన్ రిలీజన్. ఇండియాలో వీఆర్ సెక్యులర్ కంట్రీ అంటే ఏంటి? గవర్నమెంట్ అందరిని కూడా ఈక్వల్ గా ట్రీట్ చేస్తారు అనమాట. అయితే ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. అదేంటి అంటే యుఎస్ఏ లో కూడా సెక్యులరిజం ఉంది, దాన్ని మనం నెగటివ్ సెక్యులరిజం అంటాం అనమాట. నెగటివ్ అంటే ఇక్కడ ఏమి బ్యాడ్ వర్డ్ కాదు. నెగటివ్ సెక్యులరిజం అంటే ఏంటి అంటే అక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుంటే రిలీజన్ లో ఇన్వాల్వ్ కాదనమాట బేసిక్ గా. అంటే అక్కడ చర్చెస్ ఉన్నాయనుకోండి, మీ పని మీరు చేసుకుని మా పని మేము చేసుకుంటాం. మరి ఇండియాలో అలా లేదా సార్ అంటే ఏంటంటే గవర్నమెంట్ ఈ సపోర్టింగ్ అనమాట. టెంపుల్స్ కానీ, చర్చెస్ కానీ, మాస్క్ కానీ, ఈవెన్ బుద్ధిస్ట్ మానిస్ట్రీస్ కానీ, అది మనీ పరంగా అనుకోవచ్చు, అండ్ ఫండింగ్ ఇవ్వడం అనుకోవచ్చు, ఆర్ లెటర్స్ వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వడం అనుకోవచ్చు, రూల్స్ అండ్ రెగ్యులేషన్ అనుకోవచ్చు, అందరినీ కూడా ఈక్వల్ గా ట్రీట్ చేస్తారు అనమాట. అందుకే మన ఇండియాలో ఏంటండి అన్ని ఫెస్టివల్స్ కూడా పబ్లిక్ హాలిడే ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేస్తే కనుక. సో ఇండియాలో ఉంది ఏంటంటే పాజిటివ్ సెక్యులరిజం. అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిక్ కమ్యూనిటీ ఉంది అనుకోండి, వాళ్ళు లెస్ దెన్ 5% ఉంటారు ఇండియాలో. అయినా సరే వాళ్ళ హాలిడేస్ కానీ, వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ కానీ అన్ని కూడా ఈక్వల్ ఉంటుంది. ఈవెన్ జైన్స్ కానీ, బుద్ధిస్ట్ కానీ, తక్కువ పాపులేషన్ కదా ఇండియాలో, వాళ్ళకు కూడా వీఆర్ సపోర్టింగ్. సో ఆల్ రిలీజియన్స్ ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్ట్రెంత్ కనుక మనం సేమ్ స్టేటస్, సేమ్ సపోర్ట్ వచ్చింది అనుకోండి గవర్నమెంట్ నుంచి, దాన్ని పాజిటివ్ సెక్యులరిజం అంటారు. యుఎస్ఎల్ ఎలా ఉంటుంది అంటే స్టేట్ ఈజ్ అవే ఫ్రమ్ రిలీజన్. రిలీజన్ కి వాళ్ళకి సంబంధం లేదనమాట. మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటాం, మీ హాలిడేస్ మీ ఇష్టము,
మీరు ఎలా అయినా ఉండండి అంటారు అనమాట బేసిక్. సో ద నెగిటివ్ సెక్యులరిజం. సో ఎగ్జామ్ అడగవచ్చు నెగిటివ్ సెక్యులరిజం అనేది ఎక్కడ ఉంటుంది అంటే యూఎస్ఏలో ఉంది, మన ఇండియాలో ఉంది ఏంటి అంటే పాలసీ సెక్యులరిజం. ఎస్. సో మనం సావర్నిటీ చూసాం, సోషలిస్ట్ చూసాం, సెక్యులర్ చూసాం. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ డెమోక్రసీ. టైప్ డెమోక్రసీ అని. టైప్ డెమోక్రసీ. ఎవ్రీబడి బి యాక్టివ్. ఎస్. డెమోక్రసీ అంటే ఏంటి అంటే సింపుల్ చెప్పండి, మనం అందరం డెమోక్రసీ అంటే ఎలక్షన్స్ అలా అనుకుంటాం కదా, బట్ యాక్చువల్ మీనింగ్ ఏంటి అంటే పవర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పీపుల్. పీపుల్ చేతిలో పవర్ ఉంటే, ఓకేనా, పీపుల్ కి పవర్ ఇస్తే దాన్ని డెమోక్రసీ అంటాం అనమాట. దీన్నే మనం బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్ అంటాం అనమాట బేసిక్గా. సో మీకు డెమోక్రసీ అర్థం కావాలంటే మొనార్కీ అర్థం కావాలి. మొనార్కీ అంటే ఏంటి అంటే ఒక కింగ్ ఉంటాడు, హీ విల్ టేక్ ద డెసిషన్స్ అనమాట. ఎలక్షన్స్ ఉండవు, ఏముండవు, పీపుల్ పార్టిసిపేషన్ ఉండదు, ఓకేనా. డెమోక్రసీలో ఏంటంటే పీపుల్ పార్టిసిపేషన్ ఉంటుంది. ఇప్పుడు మనం రీసెంట్ గా మనం తెలంగాణలో అయితే మన ఎలక్షన్స్ కూడా పార్టిసిపేట్ చేసాం. ఎందుకు? లా మేకింగ్ ప్రాసెస్ లో, డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ లో మనం కూడా ఉన్నట్టు అన్నాడు. ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని ఎమ్మెల్యే చేసి పంపిస్తున్నాం అంటే అసెంబ్లీకి, తను తీసుకున్న డెసిషన్స్ అన్ని కూడా మనం తీసుకున్నట్టే, లేదా మనం తీసుకోవాలి డెసిషన్ ఆయన తీసుకున్నట్టు అనమాట. అది ఏదైనా కావచ్చు, ఫ్రీ స్కీమ్స్ అవ్వచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇది డెమోక్రసీలో ఉన్న ఇంపార్టెంట్ థింగ్ అనమాట. పవర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పీపుల్. మిమ్మల్ని ఎవరు అడిగినా కూడా అదే చెప్పండి, పవర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పీపుల్. పీపుల్ చేతికి పవర్ ఇస్తే దాన్ని డెమోక్రసీ అంటారు, దాన్నే ప్రజాస్వామ్యం అంటారు బేసిక్గా. అయితే టెక్స్ట్ బుక్ లో ఇంకొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ ఏంటంటే డెమోక్రసీలో 2 టైప్స్ ఉంటాయండి, డైరెక్ట్ డెమోక్రసీ, ఇండైరెక్ట్ డెమోక్రసీ, ఓకేనా. ఇండియాలో ఉన్నది ఇండైరెక్ట్ డెమోక్రసీ. అందరు కూడా టైప్ చేయండి ఇండైరెక్ట్ అని. ఇది కూడా ఎగ్జామ్ లో అడిగే క్వశ్చన్. దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇండైరెక్ట్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎందుకు ఇండైరెక్ట్ చెప్తాను. ఇండైరెక్ట్ అంటే ఏంటి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము అసెంబ్లీకి వెళ్ళి మనం లాస్ చేస్తామా అండి, మన చట్టాలు చేస్తామా? ఎస్ ఆర్ నో చెప్పండి. నో. మనం వెళ్ళాం కదా, మనం వెళ్తాం అసెంబ్లీకి, వెళ్ళాం కదా. మన బదులు మన ఎమ్మెల్యే గారు, ఓకేనా, ఆర్ సెంట్రల్ లో అయితే మన బదులు మన ఎంపీ వెళ్ళేసి వాళ్ళు లాస్ చేస్తారు, వాళ్ళు చట్టాలు చేస్తారు కదా. అందుకే దీన్ని ఇండైరెక్ట్ డెమోక్రసీ అంటారు అనమాట. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, సార్ డైరెక్ట్ డెమోక్రసీ అంటే ఎలా సార్? డైరెక్ట్ డెమోక్రసీ ఏంటంటే మనమే చట్టాలు చేయడం అన్నమాట, మనమే ఓన్ గా మనమే రాయడము, లేకపోతే ఆల్రెడీ ఒక బిల్ వస్తే మనం పాస్ చేయడం. ఇది ఎక్కడ ఉంది సార్ అంటే ఇది మనకి స్విట్జర్లాండ్ లాంటి కంట్రీలో ఉంది. ఎందుకు ఉంది స్విట్జర్లాండ్ లో ఇలాంటి సిస్టమ్ అంటే వాళ్ళ పాపులేషన్ చాలా తక్కువ. వాళ్ళ పాపులేషన్ రఫ్ గా 80 lakhs అలా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్తే హైదరాబాద్ పాపులేషన్ అనుకోండి, హైదరాబాద్ 1 crore ఉంటుంది అనుకోండి, అలాంటి పాపులేషన్ లో అక్కడ ఈ సిస్టమ్ నడుస్తుంది అనమాట. అంటే ఏంటి, పీపులే డెసిషన్ తీసుకుంటారు డైరెక్ట్ గా, పీపులే లా పాస్ చేస్తారు అనమాట. విచ్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఇన్ అవర్ కంట్రీ. మనకు ఆల్రెడీ 140 crore పాపులేషన్, మనం అది ఇంప్లిమెంట్ చేయలేము అనమాట. అయితే దీనిలో ఉన్న సిస్టమ్ ఏంటి అంటే 4 సిస్టమ్స్ ఉన్నాయి. అదేంటంటే రిఫరెండం, ఇనిషియేటివ్, రీకాల్, ప్లెబిసిట్ అని. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కోటి. రిఫరెండం అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెసిషన్ తీసుకోవాలనుకోండి, గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మీరే డిసైడ్ చేసుకునే పీపుల్ కి ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ ఉంది అనుకోండి, ఒక చట్టం చేసిన పేపర్ ఉంది, దానిలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అది పీపుల్ కి ఇచ్చి మీరే డిసైడ్ చేయడానికి పీపుల్ కి ఓటింగ్ ఇస్తారు అనమాట. పీపుల్ దానికి ఓట్ వేసారు అనుకోండి మెజారిటీ, అది ఫాలో అవుతారు. దీన్నే రిఫరెండం అంటారు. ఇనిషియేటివ్ అంటే ఏంటి అంటే పీపులే తీసుకెళ్లి గవర్నమెంట్ కి ఇస్తారు. గవర్నమెంట్ ఉంటారు మళ్ళీ అక్కడ, పీపుల్ తీసుకెళ్లి గవర్నమెంట్ కి ఇస్తారు, ఇచ్చి సార్ ఇది ఇంప్లిమెంట్ చేయండి సార్ అంటారు. అది. మూడోది ఇంట్రెస్టింగ్ అని రీకాల్. టైప్ చేయండి రీకాల్ అని. రీకాల్ అనేది ఈ మధ్య మీరు వినుండొచ్చు న్యూస్ లో, రైట్ టు రీకాల్ అని చెప్పేసి. రీకాల్ అంటే ఏంటో చెప్తా, టైప్ చేయండి రీకాల్ అని. రీకాల్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఒక పార్టీకి ఓటేసాం, లేకపోతే ఒక ఎమ్మెల్యేకి ఓటేసాం, ఓకేనా. ఆయన ఒక 5 years ఉంటారు. ఈ 5 years లోపు మనం ఆయన రిమూవ్ చేయొచ్చా చెప్పండి? ఎస్ ఆర్ నో చెప్పండి. క్యాన్ వి రిమూవ్ ఎమ్మెల్యే ఇన్ బిట్వీన్ 5 years? ఈ డ్యూరింగ్ 5 years మనం రిమూవ్ చేయగలుగుతామా? ఆయన సరిగ్గా వర్క్ చేయట్లేదండి, ఓకేనా, మనం ఓటేసి గెలిపించాము, ఆయన బాగా పరిపాలిస్తాడు, మంచి చట్టాలు చేస్తాడు, మనకి హెల్ప్ చేస్తాడు అందరికీ అనుకున్నా, చేయలేదు అనుకోండి, ఏం చేస్తాం, మనం రిమూవ్ చేయగలమా? 5 years కూడా మనం అట్లనే భరించుకుంటూ ఉండాలి కదా. నెక్స్ట్ 5 years కి మనకి పవర్ వచ్చినప్పుడు మనకి ఓటింగ్ కోసం చేయాలి కదా. రైట్ టు రీకాల్ అంటే ఏంటి అంటే ఒక వ్యక్తి కనుక సరిగ్గా పనిచేయట్లేదు అంటే మధ్యలోని దాన్ని రిమూవ్ చేయొచ్చు అనమాట. ఇండియాలో సిస్టమ్ లేదు, కానీ ఇలాంటి సిస్టమ్ తీసుకురావాలి. ఇలాంటి సిస్టమ్ తీసుకొచ్చినప్పుడు ఏమైంది, ఎమ్మెల్యే అందరూ కూడా భయం ఉంటుంది అనమాట. అమ్మో మమ్మల్ని 1 year తర్వాత కానీ 2 years తర్వాత కానీ 3 years తర్వాత కానీ సరిగ్గా వర్క్ చేయకపోతే తీసేస్తారని ఒక భయం ఉంటుంది అనమాట. అర్థమైందా మీకు?
దీన్నే రీకాల్ అంటారు. అండ్ 4 వచ్చి ప్లెబిసిట్. ప్లెబిసిట్ కూడా సిమిలర్ గా రిఫరెండం లాంటిది. అది ఏంటి అంటే గవర్నమెంట్ డెసిషన్ అడుగుతారు అనమాట, పీపుల్ డెసిషన్. పీపుల్ కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అన్నారు అనుకోండి, దే విల్ ఫాలో. నో అంటే ఫాలో అవర్ అనమాట. ఇది ఎక్కడుంది? డైరెక్ట్ డెమోక్రసీలో ఉంది. బట్ ఇండియాలో ఉంది ఏంటండి? ఇండైరెక్ట్ డెమోక్రసీ. గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. బేసిక్ గా ఎగ్జామ్ లో ట్విస్ట్ చేసి ఇస్తారు ఇలాంటి స్టేట్మెంట్స్. ఇండియాలో ఉంది డైరెక్ట్ డెమోక్రసీ అంటారు, కాదు, ఇండియాలో ఉంది ఇండైరెక్ట్ డెమోక్రసీ. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. మనం సావరిన్ నేర్చుకున్నాం, సోర్సెస్ నేర్చుకున్నాం, సెటిల్ నేర్చుకున్నాం, డెమోక్రసీ నేర్చుకున్నాం. నెక్స్ట్ చూడండి, రిపబ్లిక్. అందరూ టైప్ చేయండి రిపబ్లిక్ అని. నాకు తెలిసి ఈ వర్డ్ పేరు మీద మూవీ కూడా వచ్చినట్టుంది కదా, లాస్ట్ ఇయర్ ఎప్పుడు వచ్చినట్టుంది మూవీ రిపబ్లిక్. మీకు ఇప్పుడు ఎగ్జాక్ట్ రిపబ్లిక్ మీనింగ్ ఏంటో చెప్తా. ఐ టెల్ యూ ద మీనింగ్ ఆఫ్ రిపబ్లిక్. ఓకేనా? రిపబ్లిక్ అంటే ఏంటి అంటే, ఐఎమ్ సారీ, రిపబ్లిక్ అంటే ఏంటో చెప్తా. రిపబ్లిక్ అంటే ఏంటి అంటే, దీనికి ఆపోజిట్ వర్డ్ తెలుసుకుందాం ఫస్ట్. మొనార్కీ తెలుసుకుందాం. మొనార్కీ అంటే రాజరికం అనుకోండి. మొనార్కీ అంటే ఏంటి అంటే, ఒక క్వీన్ కింగ్ ఒక హెడ్ పొజిషన్ లో ఉంటారండి. ఓకేనా? కింగ్ క్వీన్ ఒక హెడ్ పొజిషన్ లో ఉంటారు. అది వచ్చి ఏంటంటే హెరిడిటరీ పొజిషన్. హెరిడిటరీ పొజిషన్ అంటే ఏంటంటే, కింగ్ తర్వాత క్వీన్ తర్వాత వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవాళ్ళు, వాళ్ళ చుట్టాలు ఉంటారు. ఇది హెరిడిటరీ. హెరిడిటరీ అంటే వంశ పారపర్యంగా వచ్చేది హెరిడిటరీ. కింగ్ క్వీన్ హెడ్ ఉంటే అదనమాట. అంటే మనం ఎలక్ట్ చేయమనమాట. మనం అసలు ఓటేసి గెలిపించాం. అలాంటి పర్సన్ ని, అలాంటి సిస్టమ్ ని, అలాంటి దాన్ని మనం మొనార్కీ అంటాం. ఇది ఎక్కడుందండి? యూకేలో ఉన్నారు, బ్రిటన్ లో ఉంది. టైప్ చేయండి బ్రిటన్ అని. టైప్ బ్రిటన్. ఇప్పుడు దీనికి ఆపోజిట్ ఏంటి? మనం గనక ప్రెసిడెంట్ గారిని ఎన్నుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏ ఉంది. యూఎస్ఏ అయితే డైరెక్ట్ ప్రెసిడెంట్ గారికి ఓటేస్తారు. ఇండియాలో మనం ఓటేం. ఎవరు ఓటేస్తారు? ఎంపీస్ ఎమ్మెల్యేలు కలిసి ఎన్నుకుంటారు ప్రెసిడెంట్. బట్ అది కూడా ఎన్నుకోవడమే కదా. ఎక్కడైతే పీపుల్ గనక ఎన్నుకున్నారు అనుకోండి, ఒక హెడ్ ఆఫ్ ద స్టేట్ ని, ఒక ప్రెసిడెంట్ గారిని ఎన్నుకున్నారు అనుకోండి, అది రిపబ్లిక్ అనమాట బేసిక్ గా. ప్లస్ వాళ్ళకు ఫిక్స్డ్ టర్మ్ ఉంటుంది అనమాట. యూఎస్లో అయితే 4 years, ఇండియాలో అయితే 5 years ఉంటుంది అనమాట. ఈ ఫిక్స్డ్ టర్మ్ తర్వాత వాళ్ళ ఆఫీస్ లోంచి వాళ్ళు వెళ్ళిపోవాలి. అంటే ఏంటి? మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళాలి. దీనికి ఆపోజిట్ వచ్చేయండి మొనార్కీ. మొనార్కీలో ఏంటి? కింగ్ క్వీన్ ఉంటారు, హెరిడిటరీ పొజిషన్ లో ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి ఇక వాళ్ళ మొత్తం వాళ్ళు ఇంకా స్టెప్ అవుట్, మేము ఇంక ఉండము, వెళ్ళిపోతామనో లేదా చనిపోతే గానీ ఆ పొజిషన్ లో వాళ్ళే ఉంటారు ఎప్పటికీ. సో వాళ్ళకి ఫిక్స్డ్ పీరియడ్ లేదు, మనం ఎన్నుకోలేదు. అండ్ ఇట్ ఈస్ ఎ హెరిడిటరీ పొజిషన్. ఇప్పుడు మన ఇండియాలో చూడండి, మనకి రామ్నాథ్ కోవింద్ గారు ఉన్నారు. దాని తర్వాత మనకి ద్రౌపది ముర్ము గారు వచ్చారు. వీళ్ళందరూ మనం ఎన్నుకున్నాం. వీళ్ళందరూ కూడా చాలా కామన్ పీపుల్, నార్మల్ పీపుల్ నుంచి ఆ పొజిషన్కి వెళ్ళారు. బట్ అక్కడ ఏంటంటే బ్రిటన్ లో ఆపోజిట్ ఉంటుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే, రిపబ్లిక్ అంటే, రిపబ్లిక్ లో కామన్ పర్సన్ కూడా అవ్వచ్చు. ఈ క్యాన్ బికమ్ అన్ ప్రెసిడెంట్ ఆర్ హెడ్ ఆఫ్ ద స్టేట్ అండ్ ఒక ఫిక్స్డ్ పీరియడ్ ఆఫ్ టైం కూడా పీపుల్ ఎన్నుకున్న వ్యక్తి అనమాట. ఇక్కడ చూడండి, ఇమేజ్ లో ఎలిజబెత్ గారి ఇమేజ్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ చూడండి. సో ఏమని ఇచ్చారు రిపబ్లిక్ మీనింగ్ అంటే, ఆల్వేస్ ఎలక్టెడ్ ఫర్ ఎ ఫిక్స్డ్ పీరియడ్ ఆఫ్ టర్మ్. ఇది అప్పట్లో ఫోటో అండి. ట్రంప్ గారు మన రామ్నాథ్ కోవింద్ గారు ఫోటో. ఇప్పుడైతే జో బిడెన్ గారిది అండ్ ద్రౌపది ముర్ము గారి ఫోటో పెట్టాలి ఇక్కడ. ఓకేనా? సో ఈ రిపబ్లిక్ ఎగ్జాంపుల్ ఏంటి? ఇండియా అండ్ ఆల్సో యుఎస్ఏ. ఈ రెండు కూడా ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు. అండ్ రిపబ్లిక్ లో ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది. అది ఏంటి అంటే, నో పొలిటికల్ పవర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ వన్ ఇండివిజువల్. ఒక కింగ్ చేతిలో కానీ ఒక క్వీన్ చేతిలోనే పవర్ ఉంటుంది అనమాట. ఎవరి చేతిలో ఉంటుంది? మనం ఎన్నుకున్న ప్రెసిడెంట్ గారి చేతిలో ఉంటుంది. అండ్ అండ్ రిపబ్లిక్ అంటే మీనింగ్ ఏంటి? ఈ ఆఫీస్, ఈ హెడ్ ఆఫ్ ద స్టేట్ అనే ఆఫీస్ చూసారా, ప్రెసిడెంట్ గారు అనే పోస్ట్ చూసారా, అది ఓపెన్ టు ఆల్ సిటిజన్స్ అనమాట, అందరు కూడా. అందుకే అబ్దుల్ కలాం గారు లాంటి సైంటిస్ట్ గారు కానీ, ఒక కామన్ పర్సన్, అంతే కదా, మనకి తమిళనాడులో ఒక చిన్న ఐలాండ్ నుంచి వచ్చిన పర్సన్, మన రామేశ్వరం లాంటి ప్లేస్ నుంచి వచ్చిన పర్సన్, చాలా కామన్ వ్యక్తి, అవునా కదా? ఆయనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, జస్ట్ చదువుకున్నారు, హీ హెస్ బికమ్ సైంటిస్ట్, ఇండియాకి చాలా సేవలు చేశారు. తర్వాత ఈ గాట్ అన్ ఆపర్చునిటీ. ఇట్లాంటిది మొనార్కీలో రాదు, ఓన్లీ రిపబ్లిక్ లోనే వస్తాయి. ఈవెన్ మీరు ద్రౌపది ముర్ము గారి స్టోరీ చూసా సరే, తను ఫస్ట్ ఇప్పుడు స్టార్టింగ్ ఏం చేశారు? తను ఒరిస్సా చెందిన వ్యక్తి కదా. తను ఏం చేశారు? ఒక నార్మల్ ఒక పంచాయత్ లెవెల్ మెంబర్ అనమాట, ఒక వార్డు మెంబర్ గా చేశారు. ఓకేనా? అలాంటి పర్సన్ ప్రెసిడెంట్ అయ్యారు. అర్థమైందా? సో మన ఇండియాలో రిపబ్లిక్ ఉండడం వల్లనే అందరికి కూడా ఈ స్కోప్ ఉందన్నమాట. ఎవరైనా అయ్యే ఛాన్స్ ఉంది బేసికల్. గాట్ ఇట్? నెక్స్ట్ చూద్దాం. రేపు జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ చూద్దాం. నౌ లెట్ us రివైజ్. అందరూ కూడా ఐస్ క్లోజ్ చేసుకోండి ఫర్ 2 minutes. ఐ రివైజ్. క్లోజ్ యూర్ ఐస్.
ఇదంతా కొన్ని క్వశ్చన్స్ చేద్దాం, ఓకేనా? మీకు అర్థమవుతుంది ఇలా క్లాస్ మీరు ఎంత నేర్చుకున్నారు. క్లోజ్ యర్ ఐస్, ఐ రివైజ్. ఫస్ట్ మనం ఏం చేసాము, ప్రియాంబుల్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకున్నాం. ఏంటి ఫ్యాక్ట్స్? యుఎస్ అనేది ఫస్ట్ కంట్రీ, వాళ్ళే ప్రియాంబుల్ యాడ్ చేశారు. సెకండ్ వచ్చేసి ఏంటి అండి, ప్రియాంబుల్ కి అంతకుముందు పేరేంటి, ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అనే పేరు ఉంది దానికి, దాని బేసిస్ మీద ప్రియాంబుల్ వచ్చింది. అది జవహర్లాల్ నెహ్రూ గారు పాస్ చేశారు. నెక్స్ట్ వచ్చి డేట్ ఆఫ్ ఎనాక్ట్మెంట్, తర్వాత వచ్చి అమెండ్మెంట్. అమెండ్మెంట్ 42nd అమెండ్మెంట్ 1976 ఏం చేసాం, సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ, ఈ మూడు కూడా మనం ఇంక్లూడ్ చేసాం అనమాట వర్డ్స్. ఇంకా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏం చేసాం మనము, సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇట్ ఈస్ ద కీ టు ద మైండ్స్ ఆఫ్ ద మేకర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చెప్పింది. అంటే ప్రియాంబుల్ అనే దానికి, ప్రియాంబుల్ అనేది తెలుసుకుంటే మనం మేకర్స్ యొక్క మైండ్ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ కేఎం మున్షి గారు ఏమన్నారు, ప్రియాంబుల్ అనేది ఒక హారోస్కోప్ లాంటిది అని చెప్పారు అనమాట. అండ్ పాల్కి వాళ్ళ గారు ఏమన్నారు, మనకి ఇది ఒక ఐడెంటిటీ కార్డ్ అని చెప్పారు. సో ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, అన్న వాళ్ళ పేరు గుర్తుపెట్టుకోండి. ఎస్, ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా చూసాం మనం. ఇవి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేపు క్లాస్ అయ్యాక. ఇది కూడా చెప్తారు రేపు. నెక్స్ట్ చూద్దాం. మన రాజ్యాంగానికి ఈ పవర్ ఇచ్చింది ఎవరండి, హూ హాస్ గివెన్ ద పవర్ అండ్ హూ ఇస్ ద సోర్స్ ఆఫ్ అథారిటీ అంటే వి ద పీపుల్, మనందరం అనమాట. మనందరం ఇచ్చాము పవర్. సో సావరెన్ అంటే దీంట్లో చూసాము. సావరెన్ అంటే గుర్తుపెట్టుకుని రెండే పాయింట్స్, వినండి, డోంట్ ఓపెన్ యువర్ ఐస్, జస్ట్ వినండి. ఒకసారి మనం మననం చేసుకున్నాం అనుకోండి, గుర్తుండిపోండి పర్మనెంట్ గా. ఇండిపెండెంట్ స్టేట్ ప్లస్ నో అథారిటీ అబౌట్ ఇట్ అంటే ఏంటి, మన ఒక డిపెండెన్సీ లేని కంట్రీ అండ్ మన పైన మనని కంట్రోల్ చేయడానికి ఎవరు లేరు. దీనిలో ఎక్సెప్షన్ వచ్చి ఏంటంటే కామన్వెల్త్ అండ్ యుఎన్ఓ. మన యుఎన్ఓలో పార్ట్ అయినా కామన్వెల్త్ లో పార్ట్ అయినా సరే మన సావర్నిటీ అనేది ఏం దెబ్బతిందు. అండ్ సావర్నిటీకి ఇంకోటి ఏంటి అంటే, మన ఏ ఫారెన్ టెరిటరీ అయినా మనం అక్వైర్ చేయొచ్చు, వాళ్ళకి ఇష్టం ఉంటే, మ్యూచువల్ ఇష్టం ఉంటే చేయొచ్చు. నెక్స్ట్ మనం సోషలిస్ట్ అంటే చూసాము. సోషలిజం అంటే ఏంటంటే, స్టేట్ గవర్నమెంట్ అండర్ లో ఉన్న సెక్టార్స్, ప్రాపర్టీస్ అన్ని కూడా స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్ లో ఉంటాయి. క్యాపిటలిస్ట్ అంటే ఏంటి, యుఎస్ఏ లాంటి కంట్రీలో ఎక్కువ ప్రైవేట్ మెంబర్ చేతిలో ఉంటాయి. ఇప్పుడు అవన్నీ చేంజ్ అయిపోతున్నాయి బేసిక్ గా. అక్కడ యుఎస్ లో కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ కేర్స్ ఉన్నాయి. బట్ జనరల్ గా చెప్పుకోవడానికి అంటే మనం ఒక 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 టైటిల్ ఇవ్వడానికి అయితే కనుక మనం అనొచ్చు యుఎస్ఏ క్యాపిటలిస్ట్ కంట్రీ అని చెప్పేసి. కమ్యూనిస్టిక్ సోషలిజం అంటే ఏంటి, అసలు ఒక్క ప్రైవేట్ ప్రాపర్టీ అనేది ఉండదు, కంప్లీట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. ఇండియా వచ్చి ఏంటంటే మిక్స్డ్ ఎకానమీ, మన దాంట్లో పబ్లిక్ సెక్టర్ ఉంటుంది, ప్రైవేట్ సెక్టర్ రెండు కలిసి ఉంటాయి. దాన్ని మనం డెమోక్రటిక్ సోషలిజం అంటాము. అండ్ ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చాక ఏంటి అంటే మన సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ అనేవి తగ్గాయి బేసిక్ గా. నెక్స్ట్ మనం ఏం చూసాం, సెక్యులరిజం చూసాం. సెక్యులరిజం అంటే ఏంటి, ట్రీటింగ్ ఆల్ రిలీజన్స్ ఈక్వల్, అన్ని రిలీజన్స్ కూడా మనం ఈక్వల్ గా ట్రీట్ చేయడమే సెక్యులరిజం అంటే. అండ్ పాకిస్తాన్ లాంటి కంట్రీ ఏంటి అంటే అది ఓన్లీ ఒక రిలీజన్ కే చేస్తుంది. ఇట్లాంటి కంట్రీస్ చాలా ఉన్నాయి, మనం జస్ట్ ఏంటంటే మన నైబర్ కాబట్టి మనం ఎగ్జాంపుల్ చెప్తాం. ఇండియాలో ఉన్న సెక్యులరిజం ఏంటంటే పాలసీ సెక్యులరిజం. పాలసీ సెక్యులరిజం అంటే ఏంటి అంటే స్ట్రెంత్ తో సంబంధం లేకుండా అందరికి కూడా గవర్నమెంట్ ఈక్వల్ సపోర్ట్, ఈక్వల్ స్టేటస్ ఇస్తుంది. అందుకే మనం అందరికి కూడా పబ్లిక్ హాలిడేస్ అన్ని కూడా గవర్నమెంట్ హాలిడేస్ ఇస్తుంది, అన్ని రిలీజన్ కూడా, అన్ని ఫెస్టివల్స్ కూడా. యుఎస్ఏలో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే నెగిటివ్ సెక్యులరిజం. నెగిటివ్ సెక్యులరిజం అంటే ఏంటి, బేసిక్ గా రిలీజన్ లో ఇన్వాల్వ్ అవ్వదు అనమాట గవర్నమెంట్ అనేది కంప్లీట్ గా, ఓకేనా, అది నెగిటివ్ సెక్యులరిజం. నెక్స్ట్ డెమోక్రసీ అంటే ఏంటి చూసారు. డెమోక్రసీ యొక్క మీనింగ్ ఏంటి, ప్రజల చేతిలో పవర్ ఉంటే అదే డెమోక్రసీ. దాన్నే బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్ అంటారు, ఓకేనా. దీనిలో 2 టైప్స్ ఉంటాయి, డైరెక్ట్ డెమోక్రసీ, ఇండైరెక్ట్ డెమోక్రసీ. ఇండైరెక్ట్ డెమోక్రసీ ఏంటి, మనము కొంతమంది గెలిపిస్తే వాళ్ళు వెళ్ళి చట్టాలు చేస్తారు. డైరెక్ట్ డెమోక్రసీ అంటే మనమే డైరెక్ట్ గా డెసిషన్ తీసుకుంటాం. అది ఎక్కడుంది, స్విట్జర్లాండ్ లో ఉంది డైరెక్ట్ డెమోక్రసీ. దానిలో రిఫరెండమ్, ఇనిషియేటివ్, రీకాల్, ప్లెబిసిటీ అనే కాన్సెప్ట్స్ ఉన్నాయి బేసిక్. దీంతో మనం ఏం చూసాం, రిపబ్లిక్ అని చూసాం. రిపబ్లిక్ ఆపోజిటే మొనార్కీ. మొనార్కీలో కింగ్ గాని క్వీన్ గాని ఉంటారు, వాళ్ళు తరతరాలుగా పరిపాలిస్తారు, వాళ్ళకు ఒక టర్మ్ ఉండదు అనమాట. ఎగ్జాంపుల్ యూకే, బ్రిటన్. ఇండియాలో ఏంటి అంటే మనం ఒక పర్సన్ ఎలక్ట్ చేస్తాం, ఫిక్స్డ్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది. యూఎస్ఏలో కూడా అంతే, ఫిక్స్డ్ పీరియడ్ ఆఫ్ టైం 4 years. 4 years ఎలక్షన్స్కి వెళ్ళాలి. ఇండియాలో 5 years ఎలక్షన్స్కి వెళ్ళాలి. అండ్ ఒక పర్సన్ చేతిలోనే ఉండదు పవర్, మనం ఎన్నుకున్న వ్యక్తి చేతిలో అండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ చేతిలో. ఇప్పుడు ప్రెసిడెంట్ గారైనా సరే హీ విల్ వర్క్ అండర్ ఎయిడ్ అండ్ అడ్వైజర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనమాట. అది మీకు పార్లమెంట్ చాప్టర్ వస్తున్నప్పుడు చెప్తా. సో ఒక వ్యక్తి సింగిల్ వ్యక్తి చేతిలో ఉంటుంది. అండ్ ఈ పోస్ట్ అనేది అందరికి కూడా ఓపెన్ అండి, ఓకేనా. కామన్ పర్సన్ కూడా ఓపెన్, ఎనీ పర్సన్ క్యాన్ బికమ్ ప్రెసిడెంట్ ఇన్ ఇండియా బేసికల్లీ, ఓకేనా. ఇప్పుడు మీరు అందరూ కూడా ఐస్ ఓపెన్ చేయండి. నౌ లెట్ us డూ సమ్ క్వశ్చన్స్. రెడీయా? కొన్ని క్విజ్ క్వశ్చన్స్ పెట్టాను నేను ప్రాక్టీస్ కి, డైలీ కూడా ఇలానే చేద్దాం, ఓకేనా. టైప్ రెడీ ఎవ్రీబడి, చూద్దాం ఎంతమంది రెడీయా, ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చెప్తారో చూద్దాం. ఇవాళ క్లాస్ బేసిస్ మీద, మన Day 1 క్లాస్ బేసిస్ మీద ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం.
ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిరైవ్స్ ఇట్స్ అల్టిమేట్ అథారిటీ ఫ్రమ్ ఎక్కడ? సుప్రీం కోర్ట్ నుంచా, పీపుల్ ఆఫ్ ఇండియా నుంచా, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ నుంచా, పార్లమెంట్ నుంచి? ఎక్కడి నుంచి సోర్స్ ఆఫ్ అథారిటీ? ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి అథారిటీ? టైప్ చేయండి ఆన్సర్. మీరు ఆప్షన్స్ టైప్ చేయొద్దు, ఆన్సర్ టైప్ చేయండి. ఇప్పుడు పీపుల్ ఆఫ్ ఇండియా టైప్ చేశారనుకోండి, మీకు గుర్తుండిపోద్ది ఎప్పటికి. కొంచెం ఎఫర్ట్ అయినా యు ట్రై టు టైప్ ఇట్. ఓకేనా? పీపుల్ ఆఫ్ ఇండియా. ఓకేనా? ఇవన్నీ కూడా క్విజెస్ అండి. చాలా చాలా మాక్ టెస్ట్ లో తీసుకున్న క్విజులు ఉన్నాయి. దీనిలో బేసిక్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్ అన్ని క్వశ్చన్స్ ఉంటాయి. డోంట్ వరీ. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చూద్దాం. నెక్స్ట్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఈస్ నాట్ ఇన్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో ఏ వర్డ్ లేదన్నారు వినండి. సోషలిస్టిక్, సెక్యులర్, సావరిన్, పబ్లిక్ వెల్ఫేర్. ఈ 4 చూడండి ఒకసారి. దీనిలో లేని వర్డ్ ఏదో చెప్పండి నాకు. టైప్ చేయండి కామెంట్ సెక్షన్. సోషలిస్ట్ ఉందా? ఉంది. సెక్యులర్ ఉందా? ఉంది. సావరిన్ ఉందా? ఉంది. లేనిది ఏంటంటే పబ్లిక్ వెల్ఫేర్ అన్న వర్డ్ లేదు. అంతే కదా? ఇప్పుడు ఆ 3 ఉన్నాయంటే లేనిది ఇదే ఆప్షన్. గుడ్. అందరూ కూడా ఆన్సర్ చేయండి. ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ షుడ్ టైప్. ఆన్సర్ తెలియని వాళ్ళు కూడా ఏం చేయాలంటే పైన టైప్ చేస్తారు కదా మీ ఫ్రెండ్స్, అది చూసి టైప్ చేయండి. ఇది మీకు గుర్తుంటుంది ఎగ్జామ్. ఓకేనా? ఎగ్జామ్ లో సిమిలర్ క్వశ్చన్స్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అందుకే మనం క్విజ్ పెట్టాం. నెక్స్ట్ చూడండి. ఇది కొంచెం పెద్దది స్టేట్మెంట్. చూడండి. ఇన్ ద కాంటెస్ట్ ఆఫ్ ప్రియాంబుల్ ఆఫ్ ఇండియా, ద కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ ఇస్ కరెక్ట్? రిపబ్లిక్, పీపుల్స్, డెమోక్రటిక్, సెక్యులర్, సోషలిస్ట్, యూనివర్సల్, సావరిన్. సావరిన్, సోషలిస్ట్, డెమోక్రటిక్, పీపుల్స్, సెక్యులర్, రిపబ్లిక్. సావరిన్, సోషలిస్ట్, పీపుల్స్, డెమోక్రటిక్, సెక్యులర్, సోషలిస్ట్. లాస్ట్ వన్ చూడండి. సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. ఏముంది చెప్పండి, ఏ సీక్వెన్స్ కరెక్ట్ చెప్పండి. ఇది రీసెంట్ ఎగ్జామ్ లో అన్నట్టు యూపీఎస్సీ. అందరు కూడా టైప్ చేయండి. సావరిన్ ఫస్ట్, సోషలిస్టిక్ ఫస్ట్, సెక్యులర్ నెక్స్ట్, డెమోక్రటిక్ నెక్స్ట్, రిపబ్లిక్ లాస్ట్. అందరు కూడా టైప్ చేయండి. ఇంకో క్వశ్చన్ అడుగుతాయి ఇక్కడ. ఇంకో క్వశ్చన్ అడుగుతా, అందరు కూడా టైప్ చేయండి. ఎవ్రీబడి బి యాక్టివ్. ఎవరైతే ఎగ్జామ్ క్రాక్ చేద్దాం అనుకుంటున్నారో, ఎవరైతే సబ్జెక్ట్ పర్ఫెక్ట్ అవుదాం అనుకుంటున్నారో, దే షుడ్ పార్టిసిపేట్, దే షుడ్ ఫాలో. ఓకేనా? మనం చెప్పుకున్న గ్రౌండ్ రూల్స్ అన్ని కూడా ఫాలో అవ్వాలి. అప్పుడే మనం ఆస్పిరెంట్ నుంచి ఆఫీసర్ అవుతాం. లేకపోతే జస్ట్ ఏదో ఊరికే వచ్చి క్లాస్ విన్నామా అనుకుంటాం, ఎగ్జామ్ లో సబ్జెక్ట్ పర్ఫెక్ట్ అవ్వలేం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇంకో క్వశ్చన్ అడుగుతాం. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన లైన్స్ లో అమెండ్మెంట్ తోటి 2 యాడ్ చేసాం. అవి ఏంటో చెప్పండి నాకు. ఆన్సర్ మీ ముందే ఉంది క్లియర్ గా. 42nd అమెండ్మెంట్ 1976 తోటి 2 వర్డ్స్ యాడ్ చేసాం. ఏంటి ఆ వర్డ్స్? ఫస్ట్ స్లైడ్ లో చూసాం అనేది. ఏంటి ఆ వర్డ్స్? గుడ్, ఎక్సలెంట్. సోషలిస్ట్, సెక్యులర్, గుడ్. ఇక్కడ ఉన్న స్టేట్మెంట్ లో చూసే కనుక సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అనే వర్డ్ యాడ్ చేసాం. బట్ ఓవరాల్ గా చూస్తే 3 యాడ్ చేసాం. ఎస్ఎస్ఐ, అందుకే అన్న సోషలిస్ట్, సెక్యులర్, మూడోది ఇంటిగ్రిటీ. ఆ 3 యాడ్ చేసాం. కానీ ఇక్కడ ఉన్న ప్రకారం అయితే 2 యాడ్ చేసాం. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. ఇండియా ఈజ్ అ రిపబ్లిక్ మీన్స్ ఏంటి? ఇట్ ఈస్ ద పీపుల్ హూ ఆర్ ద ఫైనల్ అథారిటీ ఇన్ ద మ్యాటర్. దెర్ ఇస్ నో పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దెర్ ఇస్ నో హెరిడిటరీ రూలర్స్ ఇన్ ఇండియా. ఇండియా ఇస్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. బాగా థింక్ చేసి చెప్పండి ఆన్సర్. తప్ప ఆన్సర్ చెప్పొద్దు. చూద్దాం ఎంతమంది రైట్ ఆన్సర్ చెప్తారు. ఎగ్జాక్ట్ వర్డ్ ఏంటంటే రిపబ్లిక్ అంటే హెరిడిటరీ రూలర్ ఉండరు, వంశపారపరంగా వచ్చే రూలర్ ఉండరు. ఎలాంటి రూలర్ ఉంటారు? మనం ఎన్నుకున్న పర్సన్ ఉంటారు, ఫిక్స్డ్ టైమ్ లో ఉంటారు. సో ఆన్సర్ ఈజ్ వాట్? సి. గుడ్. అందరికి టైప్ చేయండి. గుడ్. నెక్స్ట్ చూద్దాం. Who among the following called the preamble of Indian Constitution the horoscope of one sovereign democratic republic? ఎవరన్నారు చెప్పండి. ఇది హారోస్కోప్ అని. జవహర్లాల్ నెహ్రూ గారా, వల్లభాయ్ పటేల్ గారా, బిఆర్ అంబేద్కర్ గారా, మున్షి గారా? చెప్పండి. గుడ్. మున్షి గారు అన్నారు. గుడ్.
నెక్స్ట్ చూడండి, మీరు చదవాల్సిన రిసోర్సెస్ ఏంటో చెప్తా, ఓకేనా? మీరు చదవాల్సిన రిసోర్సెస్ ఏంటి అంటే ఎన్సీఆర్టీ చదవండి. అంటే జస్ట్ మన దానిలో 6 to 10th వరకు మన ఛానల్లో ఉన్నాయి, చూడండి ఒకసారి. 6 to 10th ఎన్సీఆర్టీస్ అన్ని ఉన్నాయి. మీరు ఖాళీ ఉన్నప్పుడు, ఫ్రీ ఉన్నప్పుడు వినండి. అండ్ సెకండ్ మీరు చదవాల్సింది ఏంటంటే లక్ష్మీకాంత్ ఇండియన్ పాలిటీ. అదే మనం డీల్ చేస్తున్నాం క్లాస్ లో. ప్రతి ఒక్క పారా కూడా మనం కంప్లీట్ చేస్తున్నాము, ఓకేనా? మంత్ర ఫర్ ద డే, వాట్ ఇస్ ద మంత్ర? రివైజ్ రివైజ్ రివైజ్. ఇప్పుడు మనం క్లాస్ లో చెప్పిన క్లాస్ మీకు రికార్డింగ్ ఇస్తారు కదా, టైం ఉంటే మళ్ళీ చూడండి. లేదంటే టెక్స్ట్ బుక్ మాత్రం మళ్ళీ చదవాల్సిందే. కంపల్సరీ చదివే రేపు క్లాస్కి రావాలి. ఇప్పుడు చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? గుడ్ శ్రీ విద్య, ఎనీ డౌట్స్ సబ్జెక్ట్ రిలేటెడ్ కానీ ఏమైనా రిలేటెడ్ ఏ డౌట్స్ ఉన్నా మీరు అడగొచ్చు. ఇది పాలిటీ అడ్మిన్ నెంబర్ అండి, సేవ్ చేసుకోండి. సేవ్ దిస్ నెంబర్ 7569556588. మీ నేమ్, మీ యొక్క నేమ్, కోర్స్ నేమ్ కూడా టైప్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా మెటీరియల్ కావాలన్నా, మీకు ఏమైనా పీడిఎఫ్స్ కావాలన్నా, ఏదైనా సరే వీల్ ప్రొవైడ్. ఎస్ అండ్ ఆస్క్ యువర్ డౌట్స్. అందరు కూడా అడగాలి ఇప్పుడు డౌట్స్. టైప్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇవాళ విన్న క్లాస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఆర్ జనరల్ గా పాలిటీ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఆర్ ఇంకా సబ్జెక్ట్ సంబంధించిన డౌట్స్ ఉన్నాయా కూడా అడగండి. రేపు మనం రిమైనింగ్ చూద్దాం. అండ్ స్టార్టింగ్ స్లైడ్ లో చూసాం కదా, కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా ఏపీఎస్సీ, అవి కూడా చేద్దాం, ఓకేనా? ఎంతమందికి అర్థమైంది ఇలా క్లాస్? ఎంతమంది పర్ఫెక్ట్ ఇవాళ క్లాస్? టైప్ ఇన్ ద కామెంట్ సెక్షన్. టైప్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇవాళ క్లాస్ విన్న వరకు ఎంతమంది పర్ఫెక్ట్? గుడ్. ఎంతమంది టెక్స్ట్ బుక్ చదవబోతున్నారు చెప్పండి. హౌ మెనీ ఆఫ్ యూర్ గోయింగ్ టు రీడ్ టెక్స్ట్ బుక్? కంపల్సరీ చదవాలి మీరు. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి, ఫస్ట్ పారా చూడండి, ప్రియాంబుల్ టెక్స్ట్ చూడండి, ఇంగ్రీడియంట్స్ ఉంటుంది, కీవర్డ్స్ ఉంటాయి, సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ వరకు చదవండి. ఇది చదివినప్పుడు మీకు కొన్ని డౌట్స్ వస్తాయి. నాకు కావాల్సింది అదే ఏంటంటే, మీరు క్లాస్ విన్నాక టెక్స్ట్ బుక్ చదివి కొన్ని డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ అడగండి నన్ను, మీరు పర్ఫెక్ట్ అవుతారు. ఏ రోజు చెప్పింది ఆ రోజు చదవండి. వీఆర్ గోయింగ్ వెరీ స్లో, స్టార్టింగ్ కదా, మనం మంచిగా స్లోగా నేర్చుకుందాం, సబ్జెక్ట్ పర్ఫెక్ట్ అవుతాం. ఎగ్జామ్లో ఎలా ఉండాలంటే క్వశ్చన్ చూడగానే మనం ఇట్లా టక్కున ఆన్సర్ పెట్టేశారు. ఫస్ట్ పాలిటికల్స్ అన్ని ఆన్సర్స్ పెట్టేశారు, ఓకేనా? ఎందుకంటే ఇట్ ఈస్ ఈజీ, మనకు అర్థమవుతుంది ఈజీ. పాలిటీ లేకపోతే కష్టం. తర్వాత మీద క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి, ఓకేనా? బట్ 100% షూర్ షార్ట్ గా పెట్టాలి, ఓకేనా? రికార్డింగ్ ఇస్తారు వాణి. మీరు కనుక క్లాస్ లో కోర్స్ జాయిన్ అయితే కనుక యూ కెన్ లిజన్ టు దట్. మన యాప్ లో ఇస్తారు రికార్డింగ్, డోంట్ వరీ. యూ కెన్ కాంటాక్ట్ అడ్మిన్స్. నవీన్, ప్రియాంబుల్ అమెండ్ చేసాం నవీన్. చేయకూడదని ఎవరు చెప్పారు నీకు? చేసాం కదా, ఓకేనా? ఏ అమెండ్మెంట్ తో చేసాం నవీన్ చెప్పు. త్రూ విచ్ అమెండ్మెంట్ మనం అమెండ్ చేసాం చెప్పు. 42nd అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976 తో అమెండ్ చేసాం. చేసి ఏం చేసాం? 3 యాడ్ చేసాం. సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ చేయొచ్చు. రాజ్యాంగంలో దేనైనా అమెండ్ చేయొచ్చు ఎక్సెప్ట్ బేసిక్ స్ట్రక్చర్. అది నేను మీకు క్లాస్ లో చెప్తాను. అది మీకు పాలిటీ మొత్తం క్లాస్ విన్నాక అర్థమవుతుంది, ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. సౌమ్య, భావన, ప్రసన్న, విద్య, ఎస్టి, మీ ఫుల్ నేమ్ ఏంటో రీనేమ్ చేసుకోండి, ఓకేనా? నవీన్, కవిత, రఘు, స్నేహశ్రీ, శ్రీకాంత్, స్రవంతి, పుష్ప, వాణి, శ్రీ హర్షిత, గడారి. లేటెస్ట్ ఎడిషన్ తీసుకోండి శ్రీ విద్య. అంటే మీరు కనుక ఇప్పుడు బుక్ కొనలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీకాంత్ బుక్ 7th ఎడిషన్ తీసుకోండి. లేదంటే 6th రివైజ్డ్ అయినా ఇట్ ఈస్ ఓకే. ఎందుకంటే కొన్ని చాప్టర్స్ యాడ్ చేసాం, ఓకేనా? కొన్ని చాప్టర్స్ యాడ్ చేశారు వాళ్ళు, మనం యాడ్ చేశారు, ఓకేనా? సో డోంట్ వరీ. ఆల్రెడీ టెక్స్ట్ బుక్ ఉంటే 6th రివైజ్ చదువుకోండి. లేదండి. రఘు ఈజ్ ఆస్కింగ్, డైలీ ప్రస్తుతం అయితే 4 క్లాసెస్ ఉంటాయి రఘు, ఓకేనా? మార్నింగ్ ఈవినింగ్ క్లాస్ ఉంటే మీకు టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా, యాడ్ చేశారు కదా అడ్మిన్ మిమ్మల్ని, దానిలో మీకు షెడ్యూల్ ఉంటుంది, జూమ్ లింక్స్ ఉంటాయి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఇక్కడ 2 నెంబర్స్ ఇస్తారు, 2 నెంబర్స్ కాంటాక్ట్ చేయండి. ఏ 2 నెంబర్కి? 8985237565 ఆర్ 7569556888. ఈ 2 నెంబర్స్ దేనికైనా కాంటాక్ట్ చేయండి.
మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా దే విల్ రిజాల్వ్. ఓకేనా? మీకు యాప్ యాక్సెస్ కూడా ఉంటుంది, డోంట్ వరీ. విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్. ఓకేనా? మేము మీకు రికార్డింగ్ క్లాస్ ఉంటాయి, అండ్ మీకు రివిజన్ క్లాస్ ఉంటాయి, మెంటర్షిప్ ఉంటుంది, లైక్ టెస్ట్ సిరీస్ అన్ని విల్ ప్రొవైడ్. డోంట్ వరీ. మీరు జస్ట్ పర్ఫెక్ట్ అవ్వండి అంతే సబ్జెక్ట్. ఓకేనా? షల్ వి మీట్ టుమారో? ఇంకో క్వశ్చన్ వచ్చింది. ఎస్టీ, వాట్ ఈస్ యువర్ ఫుల్ నేమ్? ఒకసారి చెప్పండి, ఇక్కడ అడ్మిన్ విల్ రీనేమ్. సుమంత. జస్ట్ ఐ విల్ మెసేజ్ టు అడ్మిన్. వెయిట్. సుమంత్, ప్లీజ్ say the name. ఓకే సుమంత్. భావన, యూ క్యాన్ మెసేజ్ భావన. నేను పైన 2 నెంబర్స్ ఇచ్చాను కదా, ఆ నెంబర్స్ కాల్ చేసాడు. 8985237565 ఆర్ 75695565 నెంబర్కి డైరెక్ట్ కాల్ చేయండి ఆర్ మెసేజ్ చేయండి. ఓకేనా? వాట్సాప్లో యూ కెన్ బై ద కోర్స్. ఓకే. సుమంత్ అడుగుతాడు క్వశ్చన్, ఏమడుతాడు చూద్దాం. ఆఫ్టర్ ఎల్పిజి, నౌ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెషల్లీ ఫోకస్ ఆన్ డిస్ఇన్వెస్ట్మెంట్. ఈజ్ ఇట్ ఓకే టు కాల్ ఇండియా సోషలిస్ట్ కంట్రీ? అదే సుమంత్, మనం వీఆర్ మిక్స్డ్ ఎకానమీ, డెమోక్రటిక్ సోషలిజం అనాలి మనం. వీ కాంట్ కాల్ ఇండియా సోషలిస్టిక్ కంట్రీ. ప్రపంచంలో ఏ కంట్రీ కూడా ప్రస్తుతం కంప్లీట్ సోషలిస్టిక్ కాదు, కంప్లీట్ కమ్యూనిస్టిక్ కూడా కాదు. ఇప్పుడు చైనా ఉంది, ఫర్ మీకు ఎగ్జాంపుల్ చెప్తా. చైనా అంటే ఏంటి? కమ్యూనిస్టిక్ కంట్రీ అంటాం. అంటే ఏంటి? ఓన్లీ చైనా గవర్నమెంటే చూసుకుంటది, ప్రైవేట్ ఉండదు. బట్ ప్రైవేట్ ప్లేయర్స్ ఇప్పుడు ఎక్కువ ఉన్నది అక్కడే కదా. వివో కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్ చూస్తే వివో, ఒప్పో అక్కడే తయారవుతున్నాయి. అవునా? ఇంకా చాలా ఫోన్స్ అక్కడే తయారవుతున్నాయి. ఈవెన్ ఐఫోన్స్ కూడా, అవునా కదా? ఐఫోన్స్ అన్ని ఎక్కడ అసెంబ్ల్ అవుతున్నాయండి? టైప్ చేయండి కామెంట్ సెక్షన్ లో. యుఎస్ఏ ప్రొడక్ట్ అది, అసెంబ్ల్ అయ్యేది చైనాలో. ఓకేనా? శాంసంగ్ లాంటి కంపెనీయే ఐఫోన్ కి పైన గ్లాస్ వేసేది శాంసంగ్ లాంటి కంపెనీ. మనం ఇలాంటి వింటే షాక్ అవుతాం. బేసిక్గా ప్రొడక్ట్ అక్కడిది, అసెంబ్ల్ చేసి ఇక్కడ తయారు చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి ఇక్కడ చేస్తారు, మళ్ళీ యూఎస్ఏ పంపిస్తారు. బేసిక్గా అర్థమైంది మీకు? అంటే ఏంటి? అక్కడ ప్రైవేట్ ప్లేయర్స్ ఉన్నారు. సో ప్రస్తుతం ఎక్కడ కూడా వరల్డ్ లో కంప్లీట్ ఏది కాదు, కానీ మనం థీరీ ప్రకారం మాత్రం అనుకోవచ్చు అనమాట. ఓకే, చైనా కమ్యూనిస్ట్ కంట్రీలో సోషలిస్ట్ కంట్రీ, యుఎస్ఏ క్యాపిటలిస్ట్. యుఎస్ఏ లో కూడా మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఒబామా కేర్ అని ఉంది, అంత ఉంది. అక్కడ కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. సో వీ కాంట్ కాల్ కంప్లీట్లీ ఎనీథింగ్. సో మనదైతే మిక్స్డ్ ఎకానమీ. ఎస్, అర్థమైందా సుమంత్? యూ కెన్ ఆస్క్ ఎనీ డౌట్. గుడ్. సో హ్యావ్ ఎ నైస్ డే అండి. సీ యూ టుమారో సేమ్ టైం. రేపు కలుద్దాము. మీ టెక్స్ట్ బుక్ చదవండి, నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడతాను. రెడీయా? ప్రతిరోజు రెడీయా? రాగానే ఫస్ట్ ముందు రోజు జరిగిన క్లాస్ లో క్వశ్చన్స్ అడుగుతాను. రెడీయా కదా చెప్పండి, సో దట్ ఇట్ విల్ బి రివిజన్ ఫర్ యూ. ఓకేనా? మిమ్మల్ని రాగానే ఫస్ట్ క్వశ్చన్స్ అడిగితే ఇట్ విల్ బి రివిజన్ ఫర్ యూ, సో దట్ మీకు గుర్తుంటుంది. ఎస్, గుడ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. సీ యూ టుమారో. బై. టేక్.